హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం కాశీ కథల్లోని కీలుగుర్రం. విశ్వనాథుండే నగరం, పవిత్రమైన గంగా నది గలగలమంటూ ప్రవహించే పుణ్యస్థలం, అన్నపూర్ణాదేవి ఆవాసం. అటువంటి కాశీకి జన్మలో ఒక్కసారైనా వెళ్ళి విశ్వేశ్వరుని దర్శించుకోవాలని ప్రతి భక్తుడు కోరుకుంటుంటాడు. పూర్వం మణిసిద్ధుడు అనే పండితుడు కూడా కాశీనగరం వెళ్ళి విశ్వనాథుని దర్శించాలని అనుకున్నాడు. ఆ రోజుల్లో కాశీకి వెళ్ళటం అంటే మాటలు కాదు. కాశీకి వెళ్ళిన వాళ్ళు, కాటికి వెళ్ళిన వాళ్ళు ఒకటే అని జనం అనుకుంటున్న రోజులు. అయినా మణిసిద్ధుడు కాశీకి వెళ్ళాలని గట్టిగా సంకల్పించాడు. కాశీ కావడిని ఒకదాన్ని సంపాదించి అవసరమైన వస్తువులను సేకరించి కావడిని నింపాడు. తోడుగా ఎవరిని తీసుకువెళ్దామా అని ఆలోచిస్తుంటే గోపయ్య అనే యువకుడు తారసపడ్డాడు. గోపయ్యను ఒప్పించి కాశీకి ప్రయాణమయ్యే ముహూర్తం పెట్టుకున్నాడు మణిసిద్ధుడు. అయితే గోపయ్య ఒక షరతు పెట్టాడు. అదేమిటంటే, స్వామి, మీ ఎంట రావడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ కథలంటే నాకు మహా ఇష్టం. దోవలో ఎదురయ్యే వింతలన్నింటినీ వెనకాల ఏవో కథలుండే ఉంటాయి. ఆ కథలంటే నాకు చెబుతూ ఉంటేనే నేను వస్తాను, లేకపోతే రాను అన్నాడు గోపయ్య ఖండితంగా. అలాగే చెప్తాను రావయ్యా అంటూ మణిసిద్ధుడు కాశీ కావడి గోపయ్య భుజాల మీద నుంచి జై పరమేశ్వర అంటూ శివనామస్మరణ చేసి ప్రయాణం ప్రారంభించాడు. సిద్ధుడు మంచి మంచి కబుర్లు చెప్తుంటే గోపయ్య కూడా హుషారుగా నడవడం మొదలుపెట్టాడు. ఊళ్ళు దాటుతూ, పేటలు గడుస్తూ, ఎక్కరాని గుట్లు ఎక్కుతూ, దిగలేని మెట్లు దిగుతూ, కొండలు, కోనలు, అడవులు దాటుతూ అలుపు ఆయాసం లేకుండా ప్రయాణం కొనసాగించారు. గోలో ఎదురైన వింతల గురించి గోపయ్య అడుగుతుండడం, వాటి గురించిన కథలను మణిసిద్ధుడు చెబుతూ ఉండడం మామూలుగానే జరుగుతుంది. అలాగే చేస్తూ అనువైన చోట మజిలీలు చేసి అలసట తీర్చుకుంటూ మళ్ళీ ప్రయాణం కొనసాగించారు. ఇలా వారు వెళుతుండగా ఒకరోజు విక్రమపురం అనే ఊరి దగ్గరకు వచ్చేసరికి సంధ్యాసమయం అయింది. ఆ కారణంగానే గోప, సంధ్యాసమయం అయింది. పశువులు ఇళ్లకు మళ్ళుతున్నాయి, పక్షులు గూళ్ళకు చేరుకుంటున్నాయి, చీకట్లు అలుముకుంటున్నాయి. రాత్రి వేళ ప్రయాణం క్షేమకరం కాదు. ఈ పూట ఇక్కడే మజిలీ చేసి తెల్లవారి ప్రయాణం కొనసాగిద్దాం. నువ్వు ఊళ్ళోకి వెళ్ళి కాసిని పాలు పెరుగు కొనుక్కురా. ఈ లోపల నేను వంట చేసి సిద్ధంగా ఉంచుతాను అన్నాడు. అలాగే స్వామి, పాలు పెరుగు అట్టుకొని క్షణంలో తిరిగి వస్తాను, మీరు వంట మొదలు పెట్టండి అన్నాడు గోపయ్య. అలా అని వెళ్ళిన గోపయ్య గోడ కొట్టిన బంతిలాగా వెంటనే తిరిగి వచ్చేశాడు. అదేమిటి గోప, అప్పుడే తిరిగి వచ్చేసావు, పాలు పెరిగేవి అన్నాడు మణిసిద్ధుడు. నీ పాలు పెరుగు దొంగలు దొరా, మీరుండండి స్వామి, మీకెప్పుడు తిండిగోలే. నేను ఎక్కడో వింత చూశాను, దాని కథ ఏంటో నాకు ముందే చెప్పాలి. ఆ తర్వాత పాలైనా పెరిగైనా ప్రయాణమేనా అన్నాడు. చూశావు వింతను, నేను అనుకుంటూనే ఉన్నా. ఇంతకు ఏమిటా వింత? మీరు ఊళ్ళోకి వెళ్ళి పాలు పెరుగు తెమ్మన్నారా? చెప్పింది చేయటం నాకెప్పుడూ అలవాటు లేదు కదా. మీరు ఊళ్ళోకి వెళ్ళమంటే నేను ఊరి బయటకు వెళ్ళాను. ఊరి బయట అంత అడవిలా ఉంది, అసలు మనుషులే అటుగా పోవడం లేదు. ఆ అడవికి మధ్యగా రాకాసి పుర్రె ఒకటి పడి ఉంది. అంత పెద్ద పుర్రెని నేను ఎప్పుడూ చూడలేదు. అది ఎవరి పుర్రో, మడిసిదేనా కాదా అని ఆ కథ ఏంటో ముందు మీరు చెప్పాలి, ఆ తర్వాతే ప్రయాణం. దాంతో సిద్ధుడు దివ్యదృష్టి చూసి ఆ పుర్ర వృత్తాంతాన్ని గ్రహించి గోప, నువ్వు ఊహించి నిజమే, ఆ పుర్ర మనిషిది కాదు, కంకాళ అనే రాక్షసిది అన్నాడు. అలాగా, ఆ కంకాళెవరు, ఆ కథ ఏంటో చెప్పండి స్వామి అన్నాడు గోపయ్య. అలాగే చెప్తాను విను అంటూ మణిసిద్ధుడు కంకాళ కథ చెప్పడం ప్రారంభించాడు. రోపురం అనే ఈ ఊరిని పూర్వం విక్రమసేనుడని రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన భార్య పేరు ప్రభావతి. ఆ దంపతులకు పిల్లలు లేరు. ప్రభావతి ఎన్నో నోములు నోచి మరెన్నో వ్రతాలు ఆచరించగా చివరకు ఆమె పూజలు ఫలించి గర్భవతి అయింది. రాణిగారు గర్భవతి అయిందన్న వార్త విని ప్రజలంతా ఎంతో సంతోషించారు, ఉత్సవాలు చేసుకున్నారు. విక్రమసేనుడు పుత్రోదయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. విక్రమసేనుడు స్వతహాగా సరదా పురుషుడు. వేట అంటే మహా ఇష్టం. తరచూ వేటకు వెళ్ళి వినోదిస్తూ ఉండేవాడు. ఒకరోజు అలా తగు పరివారంతో వేటకు వెళ్ళాడు. ఆ సమయంలో కంకాళ అనే రాక్షసి తన అక్క కంకాళి అనే మరో రాక్షసితో కలిసి అడవిలోనికి వచ్చి ఆహారాన్ని అన్వేషిస్తూ తిరుగుతుంది. ఆ చెల్లెలైన ఆ రాక్షసులిద్దరూ విక్రమపురానికి 100 యోజనాల దూరంలో 3 సముద్రాల అవతల అడవిలో పాతాళంలో ఉన్న ఒక పర్వత గృహలో ఉంటున్నారు. నరమాంసంతో విసిగిపోయిన వారికి బలిసిన గుర్రాలు, మదించిన ఏనుగులు మాంసం అంటే మహా ఇష్టం. వాటి కోసమే వెతుకుతూ ఊళ్ళ మీద పడ్డారు. విక్రమపురంలో విక్రమసేనుని కోటలో ఎన్నో గుర్రాలు, ఏనుగులు ఉన్నాయని విని ఇటొచ్చారు. ఈ లోపున వారికి వేటకు వచ్చిన విక్రమసేనుడు కనిపించాడు.
విక్రమసేనుని అందం చూసి కంకాళ తొలి చూపులోనే అతన్ని మోహించింది. తన అక్క వంక చూసి, ఎంత అందంగా ఉన్నాడో చూసావా? మగాడంటే ఇలా ఉండాలి, అవునా? నిండు చంద్రుని ధిక్కరించే మొహం, తుమ్మెదలు వాలినట్లు ఉన్న కూరమీసం, ఏకభుజాలు, ఎర్ర నెదరాలు, పోతపోసిన సుందర ప్రతిమలాగున్నాడు అని ఇంకా ఏదో చెప్పబోతుంటే, చాలే నీ కవిత్వం. మనం మనుషులందరి చందాలు చూడ్డానికి ఇటు రాలేదు. గుర్రాలు ఏనుగుల మాంసానికి మొహం వాచి ఇటు వచ్చాం. ఆ సంగతి ఏదో చూడు ముందు అన్నది కంకాళ. దాందేముందిలే, తిండి రోదా ఎప్పుడు ఉండేదగా. ముందా సుందరాంగుడితో కొన్నాళ్ళు సుఖించాలనుంది. ఎలాగైనా మాయ చేసి అతని అంతఃపురంలో అడుగుపెట్టాలి. అప్పుడు సుఖానికి సుఖము దక్కుతుంది. కోటలోని గజశాలలో ఉన్న ఏనుగులు, అశ్వాల్లో ఉన్న గుర్రాలు మన పంటికి పలహారం అవుతాయి అంది కంకాళ. ఎక్కడి విడ్డూరమే, విజాతి విహారంలో పడ్డావు. అతడిదేమో మానవ జాతి, మందేమో రాక్షస జాతి. మనకు వారికి పొత్తు కుదరదే అన్నది. ఎందుకు కుదరదు? మనసుంటే మార్గాలుంటాయి. పూర్వం మన జాతి అయిన హిడింబి మానవుడైన భీమసేనుడిని పెళ్లాడలేదా? నాగకన్య ఉలూచి అర్జున్ని పెళ్లి చేసుకోలేదా? ప్రేమకు జాతి భేదాలు అడ్డొస్తాయా? నేను పురుషసింహుణ్ణి పెళ్లాడి కొన్నాళ్ళైనా స్వర్గసుఖం అనుభవిస్తాను, నువ్వు అడ్డు చెప్పకు అంది. ఏమైనా చేసుకో, నీ ఇష్టం, నేను మన ఇంటికి పోతున్నాను అని అన్నది. అదేమిటే, నువ్వు నాతో ఉండవా అన్నది. అది ఎలా కురుతుంది? అవతల మనం ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించిన రత్నాలు, వజ్రాలు, బంగారు, నవనిధులే కాక మంత్రతంత్రాల గుట్టలు, అపూర్వ మహత్యం కల ఔషధ మొక్కలు వగేరాలన్నీ గుహలో ఉన్నాయా? అసలే రాక్షసులు నమ్మకూడదు. ఎవరి కళ్ళైనా పడితే గుణ్యమైపోదు. నేను వెళ్ళక తప్పదు. నీకంతగా తోడు కావాలంటే రక్తాక్షిని పిలిపించుకో అన్నది. బాగా జ్ఞాపకం చేశావు. రక్తాక్షి ఎంతకైనా తగింది. ఇప్పుడు నాకు దాని సహాయమై కావాలి అంటూ కంకాళి రక్తాక్షిని స్మరించగానే పెద్దగా బొబ్బర్లు పెడుతూ ఎర్రటి కళ్ళతో గుడ్లు ఉరుముతూ చూడ్డానికే భయంకరంగా ఉన్న రక్తాక్షి వారి ఎదుటగా ప్రత్యక్షమైంది. కంకాళను రక్తాక్షిని చూసి పక్కపక్క నవ్వింది. మిమ్మల్ని చూస్తుంటే రాక్షసునైన నాకే భయం వేస్తుంది. ఇక ఆ రాజు చూశాడంటే పంజాలు తెంపుకొని పారిపోడు అంది. పారిపోతాడా? నా మోహన రూపంలో అతని కట్టిపడేను. చూడు నా మోహిని రూపం అంటూ తన కామరూప విద్యా ప్రభావం వలన అద్భుతమైన సౌందర్య రాశిలా మారిపోయింది కంకాళ. రక్తాక్షిని అపురూపమైన సౌందర్యగత్తెలా మార్చేసింది. ఇప్పుడు నా పేరు మోహిని, నీ పేరు రంజని. పేర్లు బాగా గుర్తుపెట్టుకో. ఇక అందగాన్ని ముగ్గులోనికి దింపాలి. ఇప్పుడు మనకున్న ఈ అడవి ప్రాంతాన్ని అందమైన ఉద్యానవనంగా మార్చేస్తాను చూడు అంటూ కంకాళ చేతులు గాగుల్లో ఊపి ఏవో మంత్రాలు చదివేసరికి రాళ్ళు, రప్పలు, పిచ్చి మొక్కలు, రాకాసి చెట్లతో ఉన్న అడవి అందమైన పూల తోటలుగా మారిపోయింది. వీరబూసి సువాసన వెదలుతున్న పూల చెట్లతో, లతలతో, మంచి పండ్ల చెట్లతో వనమంతా చాలా అందంగా మారిపోయింది. ఇకప్పుడు పుట్టుకొచ్చిన సెలయేటి గలగలలతో తమ గొంతులు కలిపి పాడుతున్న కోయిలలు, గుసగుసలాడుతున్న గువ్వలు, చెంగున ఎగిరిపోతున్న లేడి కూనలతో స్వర్గఖండమే అక్కడికి దిగొచ్చిందా అన్నట్లుగా ఉంది ఆ ఉద్యానవనం. ఇక రాజును ఇక్కడికి రప్పించాలి. రంజని గజ్జెకట్టు పాటందుకో అంటూ మోహిని మోహనంగా మోహనరాగం అలపిస్తూ గజ్జెలు గలగల్లాడుతుండగా నృత్యం చేస్తూ సొగసులు ఒలకబోయసాగింది. రంజని తను జతగలిపింది. ఇదంతా చూస్తూ కంకాళి, బాగున్నారమ్మా మీ వేషాలు, ఆటపాటలు, నాకెందుకు పోతా. ఇదిగో చెల్లి, ఆ రాజు మోజులో పడి అక్కను నన్ను బొత్తిగా మర్చిపోయేవు. అప్పుడప్పుడు గుర్రపు మాంసాన్నో, ఏనుగు మాంసాన్ని నాకు పంపుతూ ఉండు అంది కంకాళి. అలాగే అక్క, నిన్ను మర్చిపోతానా అన్నది మోహిని. కంకాళి వెళ్ళిపోయింది. మోహిని రంజని గొంతులు పెంచి మధురంగా గానం చేస్తూ అందల చప్పుడుతో అడవిలో సందడి చేస్తూ ఉంటే విక్రమసేనుడి దృష్టి అటు మళ్ళీ. ఎన్నడూ లేదు అడవిలోనికి ఈ అందమైన ఉద్యానవనం ఎప్పుడు ఎలా వచ్చింది అని ఆశ్చర్యపడుతూ విక్రమసేనుడు తోటలోనికి అడుగు పెడుతూనే అద్భుత సౌందర్యంతో మెరిసిపోతున్న మోహిని చూసి ఆశ్చర్యపోయాడు. సుందరి, నువ్వెవరు? జనసంచారమే లేని ఈ అడవిలో ఏం చేస్తున్నావు అని అడిగాడు. అందుకు మోహిని కొంచెం తత్తరపాటు నటిస్తూ అందమైన తన కళ్ళను ఇంకా అందంగా విప్పార్చి చూస్తూ ఒక చెట్టు చాటుకు తప్పుకుంది. అప్పుడు రంజనే కలిగించుకొని, ఎవరండి మీరు? ఇంతింత కళ్ళున్నాయి, ఎవరైనా అడుగుతారేమిటి? అందమైన అమ్మాయిలమని తెలియటం లేదా? ఒంటరిగా ఉన్న ఆడపిల్లలను ఏదో వంక పెట్టుకొని పలకరించడానికి కాకపోతే అంది. ఆ మాటలకు విక్రమసేనుడు ఓహో అది కాదు అని ఏదో చెప్పబోతుంటే మోహినే కలిగించుకొని, రంజని, ఏమిటా అనవసరపు మాటలు? ఇంతకీ వారెవరో కనుక్కో అంది. నేను ఈ రాజ్యాన్ని ఏలే రాజును, పేరు విక్రమసింహుడు అన్నాడు. రాజుగారటమ్మా, పొరపాటైపోయింది, నిలబట్టి మాట్లాడుతున్నాం, మన్నించండి మహారాజా, ఇలా ఈ ఆసనం అలంకరించండి అంటూ రంజని రాజుకు మర్యాద చేసింది.
అందుకు సంతోషించిన విక్రమసేనుడు, నీ మర్యాదకు సంతోషించాను, ఇంతకు మీరెవరు, ఇక్కడికి ఎలా వచ్చారు అని అడిగాడు. అందుకు రంజని, రాజా, మేము పొరుగు దేశపు రాజకన్యలం, మా చెల్లి పేరు మోహిని, నా పేరు రంజని, అప్పుడప్పుడు ఈ తోటలను వ్యవహారం వస్తూ ఉంటామన్నది. చాలా సంతోషం మోహిని, మొదటి చూపులోనే నా మనసు నీ వశమైపోయింది. నన్ను అనుగ్రహించి నన్ను వివాహమాడి నా పట్టపురాణివి కా అన్నాడు. అదెలా రాజా, మీకు ఇదివరకే వివాహమైందని విన్నాను, ఆమె ఉండగా నేనెలా పట్టపురాణినవుతాను అంది మోహిని. ఎందుకవవు, నేనే నిన్ను పట్టపురాణి చేస్తాను, నీ తర్వాత ఎవరైనా. నేను మాట తప్పేవాణ్ణి కాను, నా మాట నమ్ము. మా రాజులకు గాంధర్వ వివాహం ధర్మసమ్మతమే. ఇప్పుడు నేను గాంధర్వ విధిన నాదానిగా చేసుకుంటున్నాను అంటూ విక్రమసేనుడు రాజముద్రిక ఉన్న తన ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగి మోహిని దగ్గరకు తీసుకున్నాడు. రంజని మధురమైన ఫలాలతో ద్రాక్షాపానీయాలతో వధూవరులకు విందు చేసింది. తర్వాత అందరూ కలిసి రాజధాని విక్రమపురికి ప్రయాణమయ్యారు. వేటకు వెళ్లిన విక్రమసేనుడు అడవిలో ఒక అందమైన అమ్మాయిని చూసి గాంధర్వ పద్ధతిలో వివాహమాడి తీసుకొస్తున్నాడన్న వార్త కోటలో తెలిసిపోయింది. నిండు గర్భిణి అయిన ప్రభావతి తనకు సవితి వస్తున్నందుకు విచారించలేదు. పతి ఆనందమే తన ఆనందమని అనుకుంటూ కొత్త రాణికి స్వాగతం పలకటానికి సిద్ధమైంది. మోహిని అంతఃపురంలోనికి అడుగు పెట్టే ముందు కోటంతా పరీక్షగా చూసింది. మోహిని రంజన్లు చూస్తూనే గజశాల్లో ఏనుగులు కలవరపడి గింకారాలు చేశాయి. అశ్వశాల్లోని గుర్రాలు ఆందోళనగా కదిలి ఘోష పెట్టాయి. అంతఃపురంలోని నెమళ్ళు ఆట మానేసి బిత్తరు చూపులు చూశాయి. చిలుకలు పలుకులు మాని మౌనముద్ర వహించాయి. ఉత్తరాన్ని అడుగు పెడుతూనే అపశకునాలేమిటి అని దాసీ జనమంతా తికమగబడ్డారు. కానీ ప్రభావతి వాటినేమి పట్టించుకోలేదు. ఎర్రనీళ్లు దిష్టి తీయించి కర్పూర హారతిచ్చి వధూవరులను లోపలికి ఆహ్వానించింది. చెల్లి, ఇక ఇది నీ ఇల్లే, నా దాసదాసీ జనమంతా నీకు దాసులు, కావలసినవి చెప్పి చేయించుకొని సుఖంగా కాలక్షేపం చేయి, ఇక్కడ నీకే లోటు ఉండదు అన్నది. ఆ మాటలకు మోహిని బదులు చెప్పకపోయినా రంజని మొహం చిట్లించి, అలాగేలే, ఆ మాట ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు, ఇదంతా మా చెల్లి సొంతమేగా, ఆ మాటలు సరే, మార్గాయసంతో మా చెల్లి అలసిపోయింది, ముందు మా మందిరాలకు దోవ చూపించండి అన్నది. ప్రభావతి చెప్పగానే కొంతమంది దాసీ జనం ముందుకు వచ్చి కొత్త రాణి గారిని ఆమె చెలికత్త రంజని లోపలికి తీసుకెళ్లారు. సుందరమైన ఆ మందిరాన్ని ఏ లోటు లేకుండా చేయబడిన అన్ని ఏర్పాట్లను చూసి మోహిని రంజని ఇద్దరు సంతోషించారు. కొంతసేపైన తర్వాత పరిచారికలు భోజన ప్రయత్నాలు చేయసాగారు. ఆ ప్రయత్నాలు చూస్తూనే మోహిని రంజని ఇద్దరు మొహాలు చిట్లించారు. ఇంత బతికి ఇంటి వెనకాల తెచ్చినట్లు చివరికి ఈ తిండటమ్మా మనకు అన్నది రంజని రహస్యంగా. తొందరపడకు, 2 రోజులు గడవని, మన పంటి కింది పేలాలవటానికి ఏనుగులు గుర్రాలు సిద్ధంగా ఉన్నాయి కదా, కొంచెం ఓపిక పట్టు అంది అంతకంటే రహస్యంగా మోహిని. అన్నట్లే 2 రోజులు ఊరుకొని 3వ రోజు రాత్రి విక్రమసేనుడు నిద్రపోగానే మోహిని రంజన్లు బయలుదేరి తమ రాక్షస రూపాలు ధరించి కాపలా వాళ్లకు మైకాన్ని కలిగించి ఒక ఏనుగును చంపి మాంసాన్ని తిని ఎముకలను మాత్రం ఆ పక్కనే గుట్టగా పోసి వెళ్ళిపోయారు. మర్నాడు కోటలో కలకలం బయలుదేరింది. ఏ దయ్యమో భూతమో ఓ ఏనుగును చంపి మాంసం మొత్తం తిని ఎముకలు మాత్రమే మిగిల్చి వెళ్ళిందని కాపలా వారు ఆశ్చర్యపడుతూ చెప్పుకున్నారు. రక్షక భటాధికారి కాపలా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశాడు. అయినా ప్రయోజనం కలగలేదు. ప్రతిరోజు గజశాల నుంచి ఓ ఏనుగో, అశ్వశాల నుంచి ఓ గుర్రమో మాయమవటం, ఎముకల గుట్టలు మిగలటం జరుగుతుంది. మంత్రగాళ్ళని పిలిపించి మంత్రాలు వేయించారు, ఫలితం కనపడలేదు. విక్రమసేనుకి అదే ఆందోళనగా ఉంది. భర్త ఆందోళనకు కలవరపడిన ప్రభావతి పురోహితుని సంప్రదించి ఇష్టదేవతా పూజలు చేయటం ప్రారంభించింది. ప్రతి రాత్రి తమ పూజలు చేయటమే కాక మోహిని కూడా బలవంతం పెట్టి తన పక్కనే కూర్చోబెట్టుకుని పూజలు చేయించడం మొదలుపెట్టింది. ఇదెక్కడి గొడవమ్మా, ఇలా అయితే మన పని అయినట్లే. వారం రోజులు అయింది, గుర్రాన్నో నంచుకొని తిని కడుపు కాలిపోతుంది. ఇక ఈ పూజలు ఉపవాసాలు మన వల్ల కావు. కానీ పద, బిచానం ఎత్తేసి మన గుహకు పోదాం అన్నది రంజని. తొందరపడకు, ఆ రాణిపీడ వదిలిస్తాగా అన్నది. ఎలా అన్నది రంజని. ఎలాగా, ఇలా దగ్గరకా అంటూ మోహిని రంజని చెవిలో ఏదో గుసగసగా చెప్పింది. ఆ మాటలు వినగానే రంజని మొహం చాటంత అయింది. మంచి ఉపాయమేనమ్మా, ఇవాళ రాత్రి నువ్వు చెప్పినట్లు చేస్తాను, మన పీడ వదిలిపోతుంది అన్నది రంజని. ఆ రోజులు మామూలు ప్రకారమే రాత్రి ఒక జాము గడిచిన తర్వాత విక్రమసింహుడు మోహిని మందిరంలోనికి వచ్చాడు. మంచి చెడ్డ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. మోహిని తన పగలు వయ్యారాలతో కమ్మని కబుర్లతో రాజుని సమ్మోహితుని చేస్తుంది. ఆ ఆనందంలో ఉన్నాడు రాజు. మోహిని, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది.
4 రోజులుగా ఎటువంటి దుర్వార్తలు లేవు. కోటలోని జంతువులన్నీ క్షేమంగా ఉన్నాయి. పెద్దరాణి ప్రభావతి కొన్నాళ్లుగా దీక్ష పూని ఏవో పూజలు చేస్తుందని విన్నాను. ఆమె పూజల ప్రభావమే కావచ్చు ఈ ప్రశాంతత అన్నాడు. ఆ మాటలు వింటూనే మోహిని మొహం చిట్లించి, కావచ్చు, కానీ మహారాజా, ఇల్లగానే పండుగ కాదు. అసలు పెద్దరాణి ఆ పూజలు ఎందుకు చేస్తుందో, ఆమె అంతర్యం ఏమిటో మనకు తెలియాలి కదా అంతే. వీరిలా మాట్లాడుతుండగానే రంజని చప్పుడు చెయ్యకుండా అంతఃపురంలో నుంచి బయటకు జారుకొని కోటలోని అశ్వశాలకు దగ్గరకు చేరుకుంది. తన కామరూప విద్య ప్రభావం వలన పెద్దరాణి ప్రభావతి రూపం ధరించింది. రంజని చూడగానే గుర్రాలు ఆందోళనతో ఘోష పెడుతూ కట్టుతాళ్లు తెంపుకోవడానికి ప్రయత్నిస్తూ ఆందోళన చేయసాగాయి. ఈ సందడికి కాపలా వాళ్ళు అప్రమత్తులై కాగడాలు వెలిగించి కోట 4 పక్కలా వెతకడం ప్రారంభించారు. ఈ లోపల రంజని ఓ గుర్రాన్ని చంపి తన వాడైన గోళ్లతో దాని కడుపును చీల్చి పేగులను మెడలో వేసుకొని కొంత మాంసాన్ని తిని మరికొన్ని మాంసపు ఖండాలను చేతిలో పుచ్చుకొని వికటహాసం చేస్తూ కాపలా వారికి ఎదురొచ్చింది. కాగడాల వెలుతురులో పెద్దరాణి ప్రభావతిని ఆ స్థితిలో చూసిన కాపలా వారు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. భూతం భూతం అని పెద్దగా అరుస్తూ ఆమె వెంట పడ్డారు. రంజని వారికి అందకుండా పరిగెడుతూ అంతఃపురంలోనికి వచ్చి తనకున్న మంత్రశక్తితో మూసి ఉన్న తలుపులలో నుంచే ప్రభావతి గదిలోనికి వెళ్ళిపోయింది. ఆమె మూతిపైన తన రక్తపు చేతులను నద్ది తను తీసుకొచ్చిన గుర్రపు మాంసపు ఖండాలను ఆమె పక్కనే పడేసి మాయమైంది. భూతం భూతం అని అరుస్తూ కాపలా వారి కేకలకు మెలకు వచ్చిన విక్రమసేనుడు గదిలోంచి బయటకొచ్చాడు. వెంటనే ఏమీ తెలియనని నటిస్తూ మోహిని కూడా బయటకొచ్చింది. ఏమిటి మహారాజా, ఏమిటి గొడవ అని అడుగుతూ. ఇంతలోనే కాపలా భటుడు సైనికాధికారి అంతా హడావుడి పడుతూ వచ్చారు. ఏమిటి అల్లరి, ఏమైంది అని విక్రమసేనుడు సైనికాధికారిని గద్దించి అడిగాడు. భూతం మహారాజా, భూతం ఒక గుర్రాన్ని చంపి దాని మాంసం తింటూ ఇట్టే పరిగెత్తొచ్చింది. పెద్దరాణి గారి మందిరంలోనికి వెళ్ళింది అన్నాడు కాపలా భటుడు గడగడలాడిపోతూ. భూతమేమిటి, పెద్దరాణి గారి గదిలోనికి వెళ్ళడం ఏమిటి, మతి ఉండే మాట్లాడుతున్నారా అని కసిరింది మోహిని. నిజం రాణిగారు, మా కళ్ళతో చూశాం. ఆ భూతం రాణిగారి గదిలోకే వెళ్ళింది. ఇంకా నయం, పెద్దరాణిగారే భూతం అన్నారు కాదు అంటూ సన్నాయి నొక్కింది అప్పుడే అక్కడికి వచ్చిన రంజని. ఆ మాటేమో కానీ ఆ భూతం అచ్చు పెద్దరాణిగారిలాగే ఉంది మహారాజా అన్నారు భటులు వణికిపోతూ. విషయం అసలేమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ నించున్నాడు విక్రమసేనుడు. చాలండి మీ మాటలు, ఇంకా నిద్రమత్రు వదల్లేకుండా ఉంది మీకు. పీడకలమైనా కన్నారా అన్న మోహిన్ని ఆ భూతం ఒక అక్కగారి గదిలోకి వెళ్ళిందంటున్నారు. అక్కగారు అసలే నిండు గర్భిణి. ఏం భయపడుతుందో ఏమో, ఒకసారి చూసి వద్దాం పదండి మహారాజా అని మోహిని విక్రమసేనుని చేయి పుచ్చుకొని ప్రభావతి మందిరం దగ్గరకు తీసుకెళ్ళింది. అప్పటికే కాస్త తేరుకున్న విక్రమసేనుడు చకచకా ముందుకు వెళ్ళి ప్రభావతి మందిరం తలుపును గట్టిగా కొట్టాడు. ఆ చప్పుడుకు లోపల నిద్రపోతున్న రాణిగారి చెలికెత్తలు ఉలిక్కిపడి లేచి తలుపు తీశారు. ఎదురుగా మహారాజు, మోహిని, రంజని, ఇతర చెలికత్తెలు, రక్షక భటులు అంతా ఆశ్చర్యపోయారు. ఈ హడావుడికి మెలకు వచ్చిన ప్రభావతి లేచి మంచం దిగింది. మహారాజా, మీరా ఈ వేళప్పుడు ఇక్కడ అని ఆశ్చర్యపడుతూ విక్రమసేనుకి ఎదురు వచ్చింది. విక్రమసేనుడు ఆమె వెంక చూశాడు. మూతి నిండా రక్తం, మంచం మీద గదిలోనూ అక్కడక్కడ మాంసపు ఖండాలు. రాక్షసి, నువ్వేనా ఆ భూతానివి, ఏనుగులను గుర్రాలను మట్టు పెడుతున్న జంతుఘాతకవి అంటూ పండ్లు పటపట కొరుకుతూ అడిగాడు విక్రమసేనుడు. నేనా, రాక్షసిన, జంతుఘాతకిన, ఏమిటి మహారాజా మీరనేది అంటూ అయోమయంగా అంది ప్రభావతి. రాక్షసివి కాదా, కాకపోతే మూతి మీద ఆ నెత్తురు మరకలేమిటి, గదిలో ఈ మాంసపు ఖండాలేమిటి అన్నాడు రాజు. నెత్తురు మరకలా, నా మూతి మీద అంటూ నోటిని చేత్తో తడుముకొని చేతికి నెత్తురు మరకలు అంటగానే నిర్ఘాంతపోయింది ప్రభావతి. చాలించి నీ నటనలు, కోటలో చేరి కోటకే ఎసురు పెడుతున్నావా? ఎన్ని గుర్రాలను, ఎన్ని ఏనుగులను పొట్టన పెట్టుకున్నావు? ఇప్పటికైనా నీ ఆకలి తీరిందా, తృప్తిపడ్డావా అన్నాడు విక్రమసేనుడు. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు, అందుకే అని సన్నగా అన్నది మోహిని. ఇంకా 2 రోజులు పోతే మనందరినీ కూడా మింగేసేది. ఇప్పటికైనా అసలు సంగతి తెలిసింది, అదృష్టవంతులమే అంటూ మరో సన్నాయి నొక్కింది రంజని. ఈ మాటలన్నీ వింటూ ఆ కారణంగా తన మీద పడిన నిందకు కుంగిపోతూ అయోమయంగా చూస్తూ నిలిచింది ప్రభావతి. కళ్ళ వెంట నీళ్లు దారగా కారుతుంటే, శోకమూర్తిలాగా ఉన్న ఆమెను చూస్తుంటే సైనికాధికారి, రాజభటులు, చెలికత్తెలు అందరికీ చాలా జాలి కలిగింది. అనుభూతిగా ఆమె వంకే చూస్తూ నిల్చున్నారు. అయితే విక్రమసేనుడు మాత్రం కోపంతో మండిపోతున్నాడు. మోహిని, రంజన్ల మాటలకే అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతుండడంతో ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. ఈ జంతుఘాతకిని వెంటనే అడవికి తీసుకెళ్లి శిరచ్ఛేదనం చెయ్యండి. గుర్తుగా తనకు
కనుగుడ్లను తీసుకొచ్చి నాకు చూపించండి అంటూ సైనికాధికారికి ఆజ్ఞలు జారీ చేశాడు విక్రమసేనుడు. ఆ ఆజ్ఞ వింటూనే మొదలు నరికిన చెట్టులా కుప్పకూలిపోయింది ప్రభావతి. శాంతించండి మహారాజా, నిండు చూలాలు. అంత కఠిన శిక్ష విధించడం భావ్యం కాదు, మన్నించండి అంటూ మోహిని వలకపోస్తూ మొరపెచ్చు మాటలు మాట్లాడింది. విక్రమసేనుడు ఆ మాటలు వినిపించుకోలేదు. వెంటనే మా ఆజ్ఞలు అమలు చేయండి అంటూ సైనికాధికారికి చెప్పి గిరిన వెనక్కు తిరిగి మందిరంలోనికి వెళ్ళిపోయాడు. మూర్ఛించి తేరుకున్న ప్రభావతి భటులు తీసుకెళ్లి తలాళ్లకు అప్పగించి రాజాజ్ఞ గురించి తెలియజేశారు. అందరికీ ఇందులో ఏదో మోసం ఉందని, రాజాజ్ఞ సరికాదని అనిపిస్తున్నా రాజాజ్ఞ మీరలేకపోయారు. సైనికాధికారి తలార్ల వంక తిరిగి వెంటనే రాజాజ్ఞ నెరవేర్చి గుర్తుగా రాణి గారి కనుగుడ్లు మహారాజుకు చూపించండి అని చెప్పి దుఃఖాన్ని అంచుకుంటూ వెళ్ళిపోయాడు. తల్లి బయలుదేరు అని తలార్లు అనగా దుఃఖాన్ని ఆపుకుంటూ 2 చేతులపై పైకెత్తి భగవంతునికో నమస్కారం చేసి కోటగుమ్మాన్ని కండ్లకద్దుకొని భటులతో బయలుదేరి వెళ్ళింది ప్రభావతి. దాసదాసి జనమంతా గుడ్ల నీరు కూకుకుంటూ బరువెక్కిన హృదయాలతో ఎవరి పనుల మీద వారు వెళ్ళిపోయారు. తాము ఎంతో అభిమానించే పట్టపురాణి ప్రభావతీదేవి తలారులో వెంట రాగా చేతులతో బేడీలతో మండు టెండలతో నడవీధిలో నడిచి వెళ్తుండడం చూసి పురజనులంతా ఆశ్చర్యపోయారు, ఎంతో బాధపడ్డారు. ఎటువంటి తల్లికి ఎటువంటి కష్టం వచ్చిందని ఒకరినొకరు చెప్పుకొని కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. ప్రభావతి మాత్రం ఇవేవి పట్టించుకోకుండా నిర్లిప్తంగా తలార్ల వెంట నడిచి వెళ్ళింది. అడవి మధ్యలోనికి వెళ్ళిన తర్వాత తలార్లు ఆమెను వెదసల దగ్గరకు తీసుకువెళ్ళి చేతులకు బేడీలు తొలగించి, నీ ఉప్పు తిని బతికాం తల్లి, చల్లని తల్లివి, నిన్ను చంపడానికి మాకు చేతులు రావటం లేదు అన్నారు. కొలిచిన దేవుళ్లకు కట్టుకున్న భర్తకు లేని చింత మీకెందుకు నాయనా, రాజాజ్ఞ పాలించటం మనందరికీ ధర్మం, మీ కర్తవ్యం మీరు నిర్వహించండి అన్నది ప్రభావతి. తలార్లు కొంచెం పక్కగా ఓ చెట్టు కిందికి వెళ్ళి ఆమెకు వినపడకుండా రహస్యంగా, ఎలారా, ఆ తల్లి చేతి కూడు తిని ఆమెను చంపటం నా వల్ల కాదురా అన్నాడు ఒకడు. నేను అదే అనుకుంటున్నాను, ఆయమ్మను చంపటం మన వల్ల కాదు, కానీ చంపినట్లు గుర్తుగా కనుగుడ్లు కదా తెమ్మన్నారు, కనుగుడ్లు పెరికి తీసుకెళ్ళటం చంపామని చెబుదాం అన్నాడు మరొకడు. అలా అయితే రాజుగారి ఆజ్ఞ మీరినట్లు కాదట్రా అన్నాడు వాడు. అమ్మగారిని చంపినా రాజాజ్ఞ మీరినట్లే అవుతుంది, ఎలాగంటావా? రాజుగారు ఏం చెప్పారు? రాణిగారిని చంపమన్నారు, అంతేగాని ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపమని లేదు కదా. ఒకరిని చంపమంటే మనం ఇద్దరిని చంపటం కూడా రాజాజ్ఞ మీరినట్లే అవుతుంది కదా అన్నాడు. అవును రోయ్, నువ్వు చెప్పింది నిజమే, అమ్మగారి కడుపులో ఊపిరి పోసుకుంటున్న పసిగుడ్డును చంపే పాపం మనకెక్కడుంది, నువ్వు చెప్పినట్లే చేద్దామన్నారు. ఆ విధంగా ఒప్పందానికి వచ్చిన తలార్లిద్దరూ ప్రభావతి దగ్గరికి వచ్చి, అమ్మా మీరిలా కూర్చొని దేవుణ్ణి తలుచుకోండి అన్నారు. ప్రభావతి కళ్ళు మూసుకొని భగవంతుణ్ణి ధ్యానిస్తూ కూర్చుంది. ఇంతలో ఒక తలారి ఆమె తలను గట్టిగా కదలకుండా పట్టుకోగా రెండోవాడు 2 కనుగుడ్లను పెరికేశాడు. అందురాలై బాధతో గిలగిలా కొట్టుకుంటున్న ఆమెను అక్కడే వదిలేసి వారిద్దరూ ప్రభావతి కనుగుడ్లను మాత్రం ఒక ఆకుదన్నులో పెట్టుకుని వెళ్ళిపోయారు. బాధతో మెలికలు తిరిగిపోతూ ఏడుస్తున్న ప్రభావతికి ఆ స్థితిలోనూ హఠాత్తుగా నొప్పులొచ్చి పండంటి మగపిల్లవాడిని కన్నది. బిడ్డ ఏడుపు వినగానే అంత కష్టంలోనూ ఆమెకు 1000 ఏనుగుల బలం వచ్చినట్లయింది. అడుముకుంటూ బిడ్డను వెతికి తీసుకుని గుండెలకు హత్తుకుంది. సరిగ్గా ఆ సమయంలోనే గూడానికి పెద్దయిన సింగన్న ఆమె అనే చెంచుదొర తన భార్య అయిన సింగితో అటు వచ్చి ఈ దృశ్యాన్ని చూశాడు. పచ్చి బాలింతరాలు, గుడ్డిది కూడాను. ఈ అడవిలో ఇలా వదిలేస్తే ఏ జంతువన్నా ఈడ్చుకుపోతుంది. పిల్లాడు మెరుపు తీగలా మెరిసిపోతున్నాడు. తల్లి బిడ్డలిద్దరినీ మనతో మన గుడాన్ని తీసుకుపోదాం మామ అంది సింగి. అన్న సింగన్న, అమ్మీ నువ్వెవరు, ఈ కోన్లోనికి ఎలా వచ్చావు అని అడిగాడు. ఎవరంటే ఏం చెప్పను, నేను ఒక నిర్భాగ్యురాలని, నాకెవరూ లేరు, ఇప్పుడే పుట్టిన ఈ పసికందు తప్ప అంతకంటే నన్నేం అడగద్దు అంది ప్రభావతి. అట్లానే అడవిలో దొరికావు కాబట్టి నిన్ను అడవమ్మ అంటాం, మరి ఈ అబ్బాయి ఏమనాలా అన్నారు. పుట్టకముందే మరి వాళ్ళ నాన్న ఒక పేరు పెట్టుకున్నాడు వీరసేనుడని, అలాగే పిలవండి వాణ్ణి అన్నది ప్రభావతి. అట్లానే ఇంతకు వాళ్ళు అయ్యోరు అన్నాడు సింగన్న. నీదంతా అయోమయం, ఆ విషయాలే అడగొద్దని ముందే చెప్పిందిగా ఆయమ్మ. ఆయన్ని మనకెందుకు, చూస్తుంటే పెద్దంటి తల్లిలాగా ఉంది, అబ్బాయి చిరుతగంటులా ఉన్నాడు, మన గూడాన్ని తీసిపోదాం, మనతో పాటే ఉంటారు అంది సింగి. అట్లానే పదమ్మా, మాతో పాటే ఉండి ఇంత కలోగంజ తాగుదు గాని అన్నాడు. అంతకంటేనా, దిక్కులేని మమ్మల్ని ఆదుకోవటానికి ఆ భగవంతుడే పంపించాడు మిమ్మల్ని, పదండి నాయన అంటూ ప్రభావతి వీరసేన్ని ఎత్తుకుని ఆ చెంచు దంపతుల వెంట వారి గూడానికి వెళ్ళింది. ప్రభావతి కనుగుడ్లు తీసుకుని తలార్లు వాటిని సైనికాధికారికి అప్పగించారు.
సైనికాధికారి ఆ కనుగుడ్లను తీసుకొని మహారాజు వద్దకు వచ్చాడు. విక్రమసేనుడు అప్పుడు మందిరంలో విచారంగా కూర్చొని ఉన్నాడు. మోహిని పక్కనే ఉంది. ప్రభావతికి మరణదండన విధించిన దగ్గర నుంచి ఆయన మనసు వికలంగా ఉంది. ఆ సమయంలో వచ్చిన సైనికాధికారి రాజాజ్ఞ నెరవేర్చేందుకు గుర్తుగా తెచ్చిన కనుగుడ్లను మహారాజుకు అందివ్వబోయాడు. విక్రమసేనుడు వాటిని చూస్తూనే మొహం పక్కకు తిప్పుకొని వద్దు వద్దన్నట్లు చేయడ్డం పెట్టాడు. ఆ సమయంలో మోహిని కనుసన్న ప్రకారం రంజని ఆ కనుగుడ్లను అందుకొని లోపలికి తీసుకెళ్లి ఓ పెట్టెలో భద్రపరిచింది. ఈ లోపున మోహిని విక్రమసేనుడిని అనునయిస్తూ ఆయనను సేన మందిరంలోని తీసుకెళ్లి విశ్రాంతి తీసుకోమని చెప్పి తను బయటకు వచ్చి రంజన్ని పిలిచింది. ఏం చేశావే ఆ కనుగుడ్లను అని అడిగింది. భద్రంగానే ఉంచానులేమ్మా. అదే వాటిని మా అక్క దగ్గరకు తీసుకెళ్ళి ఇచ్చిరా, జాగ్రత్తగా ఉంచమని చెప్పు అన్నది. అలాగే, నాకు అక్కను చూడాలని ఉంది, ఇప్పుడే వెళ్ళి మళ్ళీ రేపటికల్లా వచ్చేస్తాను అంటూ వెళ్ళిపోయింది రంజని. మోహిని తను అనుకున్న కార్యం సాధించినందుకు సంతోషిస్తూ సేనమందిరంలోనికి వెళ్ళిపోయింది. కొద్ది రోజుల పాటు ఏ ఉత్సవాలు లేకుండా జరిగిపోయినా సహజ చాపల్యాన్ని అంచుకోలోని మోహిని రంజనీలు అడపాదడపా తమ రాక్షసావతారాలకు దాల్చి ఏ గుర్రాన్నో ఏనుగునో మాయం చేయటం మొదలుపెట్టారు. దాంతో ఏం చేయాలో తెలియక రాజోద్యోగులు కటకటలాడసాగారు. ఇక్కడ ఇలా ఉంటే అక్కడ చెంచుగూడెంలో వీరసేనుడు దినదిన ప్రవర్ధమానంగా పెరగసాగాడు. ప్రభావతి వల్ల అక్షర జ్ఞానం అలవర్చుకోవటమే కాక గుర్రపు సారి విలువిద్యల వంటి వాటిల్లో కూడా నైపుణ్యం సంపాదించాడు. 16 సంవత్సరాలు వచ్చేసరికి మేటి విలికాడు అనిపించుకోవడమే కాక ఇంతటి పొగరుపోతు గుర్రాన్నైనా లొంగ తీసుకుని స్వారీ చేస్తూ గుర్రపు స్వారీలో అంతటి వాడు లేడనిపించుకున్నాడు. సింగన్న తన తరువాత వీరసేనున్నే గూడెం పెద్దను చేయాలనుకున్నాడు. అయితే ఆ ఆలోచన గూడెంలోని కొందరు యువకులకు నచ్చలేదు. ఎక్కడివాడో గాలికి ధూళికి పుట్టుకొచ్చి ఇక్కడ పడ్డాడు, అయ్యెవరో తెలియదు, ఏ కులమో ఏ జాతో తెలియదు, అటువంటి వాడు గూడానికి పెద్దలా అవుతాడు అని బాహాటంగానే అనసాగారు. అంతేకాక వీరసేనుడు ఎదురైనప్పుడు ఎవడికి పుట్టిన బిడ్డరా ఎగిరెగిరి పడుతున్నావు అనటం మొదలుపెట్టారు. ఆ మాటలు విని విని విసిగిపోయి పౌరుషం తెచ్చుకున్న వీరసేనుడు ఒకరోజు తన తండ్రి ఎవరో తెలుపమని ప్రభావతిని నిగ్గదీశాడు. ప్రభావతి నచ్చజోయిపోయినా వినిపించుకోలేదు. తన తండ్రి ఎవరో, తాము ఆ చెంచుగూడెంలో ఎందుకు నివసించాల్సి వచ్చిందో ఆ కథంతా చెప్పి తీరాల్సిందే అన్నాడు. చివరకు విధి లేక ప్రభావతి తన వృత్తాంతం చెప్పడానికి సిద్ధపడింది. అయితే నాయన, ఈ విషయాలన్నీ నీ మనసులోనే ఉంచుకో, ఎవరికీ చెప్పొద్దు, కాలం కలిసి వచ్చేదాకా మనకి అజ్ఞాతవాసం తప్పదు అంటూ తన కథంతా పూసగుచ్చినట్లు చెప్పింది. ఆ మాటలు వింటూనే వీరసేనుడు పౌరుషం తెచ్చుకొని, అమ్మా, నేనిప్పుడే విక్రమపురం వెళ్తున్నాను, నాన్నగారి కొలువులో ఉద్యోగం సంపాదించి అసలు రహస్యమేమిటో కనుక్కొని నీపైన వచ్చిన నిందను బాపుతాను, అంతవరకు తిరిగి రాను, ఇదే నా ప్రతిజ్ఞ అంటూ ప్రతిజ్ఞ చేశాడు. వద్దు నాయన, అటువంటి పంతాలకు పోవద్దు, అవతలివారు సామాన్యులు కారు, మాయామంత్రాలు తెలిసినవారు, ఎంతకైనా తెగిస్తారు, నువ్వు వాళ్ళ జోలికి పోవద్దు అంది ప్రభావతి. కానీ వీరసేనుడు ఆ మాటలు వినిపించుకోలేదు. నువ్వెన్ని చెప్పినా నా నిశ్చయం మారదు, నా ప్రతిజ్ఞ నెరవేర్చుకున్న తర్వాతే తిరిగి వచ్చేది అంటూ తల్లికి పాదాభివందనం చేసి విక్రమపురం వెళ్ళిపోయాడు. విక్రమపురంలో విక్రమసేన మహారాజు కొలువు తీరి ఉన్న సమయంలో ఓ నూతన వ్యక్తి కాపలాదారుల అనుమతి తీసుకుని రాజుగారి ఎదుటకు వచ్చాడు. అతని వెనుకనే 4 మనుషులు ప్రతిమ లాంటి ఒక గుర్రాన్ని మోసుకొచ్చారు. ఆ గుర్రాన్ని మహారాజు ఎదుట నిలబెట్టగా గుర్రాన్ని తీసుకొచ్చిన నూతన వ్యక్తి మహారాజుకు నమస్కారం చేసి, రాజా, నా పేరు విశ్వకర్మ, ఇప్పుడు మీ ఎదురుగా ఉన్నది కీలుగుర్రం. యంత్రమయమైన ఈ గుర్రాన్ని మా తాతగారు ఎంతో శ్రమపడి రూపొందించారు. దీనికి ఉన్న కీళ్లను కదిలించటం ద్వారా ఈ గుర్రం ఆకాశంలో కూడా అవలీలగా విహరిస్తుంది, వాయువేగ మనోవేగాలతో ప్రయాణం చేస్తుంది, కావాలంటే మీరు పరీక్ష చేయించుకోవచ్చు అంటూ ఓ క్షణం ఆగిపోయి మళ్ళీ అందుకున్నాడు. ఈ కీలుగుర్రం నాకు వారసత్వ సంపదగా లభించింది. ప్రస్తుతం నేను ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉండి దీన్ని అమ్మదలుచుకున్నాను. మహారాజులు కానీ దీన్ని కొనలేరు, అందుకే తమ దగ్గరికి వచ్చాను. 10,000 వరహాలు దయచేయిస్తే ఈ కీలుగుర్రాన్ని మీ వశం చేస్తాను అన్నాడు. డబ్బుకేముంది, కానీ ముందు ఆ గుర్రాన్ని పరీక్షించాలి కదా అంటూ విక్రమసేనుడు మంత్రి వంక చూశాడు. మంత్రి సభాసదుల వంక తిరిగి, మీలో ఎవరన్నా సాహసించి ఈ కీలుగుర్రాన్ని ఎక్కి గగన విహారం చేసి రాగలరా అని అడిగాడు. కానీ ఎవరూ అందుకు ధైర్యం చేసి సాహసిస్తామంటూ ముందుకు రాలేదు. అంతకుముందే ఆస్థానంలోనికి వచ్చి తన తండ్రి అయిన విక్రమసేని వంక కళ్ళార్పకుండా చూస్తున్న వీరసేనుడు తండ్రి అనుగ్రహం సంపాదించడానికి అదే మంచి ఆదనాన్ని గ్రహించి ముందుకు వచ్చి రాజుకు వందనం చేసి, మహారాజా, తమ అనుజ్ఞ అయితే నేను ఆ కీలుగుర్రం ఎక్కి ఆకాశంలో తిరిగి వస్తాను అన్నాడు. విక్రమసేనుడికి అతను చూడగానే ఏదో తెలియని అనుభూతి కలిగి మనసు ఆత్రమైంది. ఎవరు నువ్వు? ముక్కు పచ్చలారని పసివాడివి, ఆ గుర్రం ఎక్కి ఆకాశంలో తిరుగుతానంటున్నావు,
మధ్యలో ఏ కీలు మురాయించినా ఎంత ప్రమాదమో తెలుసా అన్నాడు. తెలుసు మహారాజా, దైవానుగ్రహం, నా తల్లిదండ్రులు శుభాశిస్సులు ఉన్నంతకాలం నాకే ప్రమాదం సంభవించదు. తమరు ఆశీర్వదించి ఆ గుర్రాన్ని పరీక్షించే అవకాశం నాకు ఇవ్వాల్సింది, అంతే చాలు అన్నాడు. అసలు నువ్వెవరు, నీ తల్లిదండ్రులెవరు, వారెక్కడున్నారు అని అడిగారు. నా పేరు వీరసేనుడు, మిగతా విషయాలు ప్రస్తుతానికి నేను చెప్పలేను, తర్వాత విన్నవించుకుంటాను అన్నాడు వీరసేనుడు. కుర్రవాడు చూడచక్కని వాడే, చిచ్చర పిడుగులా ఉన్నాడు అంటూ రంజని మోహిని చెవిలో గుసగుసలాడింది. ఇంతలో మంత్రి కలిగించుకొని, మహారాజా, కుర్రవాడు ధైర్యశాలిలాగా కనబడుతున్నాడు, పరీక్షించనివ్వండి. కీలు గుర్రాన్ని సవ్యంగా నడపగలిగితే మంచి బహుమానంతో పాటు మన కొలువులో ఉద్యోగం ఇవ్వవచ్చు అని అంతటితో ఊరుకోకుండా కీలుగుర్రంపై తిరుగుతూ మన కోటలో జంతువుల్ని మాయం చేస్తున్న దయ్యమో భూతమో రాక్షసో దాని అంతు కనుక్కోగలడు అన్నాడు. ఆ మాటలు వింటూనే మోహిని రంజని ఉలిక్కి పడుతూ మంత్రి యొక్క నిప్పులు గక్కుతూ చూశారు. కానీ అంతలోనే మోహిని తేరుకొని తన కోపం బయటపడకుండా జాగ్రత్తపడుతూ, ఆ సంగతులని తర్వాత, అసలు ఆ కుర్రవాడు కీలుగుర్రంపై స్వారీ చేయగలడో లేదో సంగతి చూడండి ముందు అంది. బాలవీర, నీ ధైర్యాన్ని మెచ్చుకుందాం. నువ్వు ఆ కీలుగుర్రం పైన స్వారీ చేయగలిగితే మంచి బహుమానం ఇస్తాం, ప్రయత్నించు అన్నాడు విక్రమసేనుడు. తర్వాత విశ్వకర్మ వైపు తిరిగి, ఆ కీలుగుర్రం మర్మాలన్నీ ఆ సాహసయోగిని తెలపండి అన్నాడు. చిత్తం మహారాజా అన్న విశ్వకర్మ, అబ్బాయి, ఇదిగో మెడ పక్కగా ఉన్న ఈ మీట నొక్కితే గుర్రం పైకి లేస్తుంది. మీటను ఎంత పైకి లేపితే గుర్రం అంత ఎత్తుకు ఎగురుతుంది. కిందగా ఉన్న కీలు నొక్కితే కిందకు దిగుతుంది. కుడివైపుకు తిరగాలంటే చెవి కింద కుడివైపున ఉన్న మీటను, ఎడమ వైపుకు వెళ్ళాలంటే ఎడమ చెవి కింద ఉన్న మీటను నొక్కాలి. స్వారీ మొదలు పెడితే మిగతా మీటల రహస్యం నీకే తెలుస్తుంది అని. అంతే మహారాజా, అంతకంటే పరమరహస్యాలేమీ ఈ గుర్రంలో లేవు అన్నాడు. అప్పుడు వీరసేనుడు కలిగించుకొని, గుర్రం గుట్టంతా తెలిసిపోయింది మహారాజా, దీన్ని నేను అతి సులభంగా స్వారీ చేయగలను అంటూ ఒక్క ఉదుటిన గుర్రం మీదకి దూకి కీళ్లు కదిలించాడు. అంతే, కీలుగుర్రం గాల్లోనికి ఎగిరి సభాభవనం దాటి బయటికి వెళ్ళి మబ్బుల్లో మాయమైంది. అంతా ఆశ్చర్యంగా ఆకాశం వైపు చూడసాగారు. అమ్మో, పిల్లవాడు కాదు చిచ్చరపిడుగు అంటూ ఆశ్చర్యపోయింది మోహిని. ఈ చిచ్చరపిడుగు మనకేం తిప్పలు తెచ్చిపెడతాడో అని నా బాధ అంటూ మోహిని చెవిలో గొణిగింది రంజని. సభలో ఉన్నవారంతా వీరసేని ధైర్యాన్ని సాహసాన్ని మెచ్చుకుంటూ తమలో తామే గుసగుసలాడుకోసాగారు. అంతా బయటికి వచ్చి ఆకాశం వైపే ఆత్రంగా చూడసాగారు. చాలాసేపటికి వీరసేనుడు కీలుగుర్రంతో సహా ఆకాశంలోంచి భూమి మీదకి దిగాడు. గుర్రాన్ని గాల్లోనే ఎగిరిస్తూ సభాభవనంలోనికి వచ్చి మహారాజు ఎదురుగా గుర్రాన్ని దింపి తాను దిగి విక్రమసేనునకు ప్రణామం చేసి, అద్భుతం మహారాజా, ఇది నిజంగా అద్భుతమైన గుర్రం. వాయువేగ మనోవేగాలు విహరించగలదు. తమరు నిశ్చయంగా 10,000 వరహాలిచ్చి విశ్వకర్మకిచ్చి ఈ కీలుగుర్రాన్ని కొనుగోలు చేయవచ్చు అన్నాడు. విక్రమసేనుడు అందుకు ఒప్పుకొని వెంటనే మంత్రితో చెప్పి 10,000 వరహాలు విశ్వకర్మకి ఇప్పించి కీలుగుర్రాన్ని కొనుగోలు చేశాడు. తర్వాత వీరసేన్ని వంక తిరిగి, సాహసవీర, ఈ గుర్రానికి తగిన రౌతు నువ్వే. నీకే కీలుగుర్రాన్ని స్వాధీనం చేస్తున్నాం. దాంతోపాటు సైన్యాధ్యక్ష పదవిని కూడా ప్రసాదిస్తున్నాం. ఇక నుంచి కోట రక్షణ భారం నీదే. కీలుగుర్రంపై గస్తీ తిరుగుతూ అర్ధరాత్రి వేళ కోటలోనికి ప్రవేశించి ఏనుగులను గుర్రాలను తింటున్న ఆ రాక్షస జాడ కనిపెట్టాలి. అదే నీ తక్షణ కర్తవ్యంగా ఉంటూ కోటను కాపలా కాయసాగాడు. జిహ్వా చాపల్యం మంచుకోలేక మోహిని రంజని తమ నిజ స్వరూపాలు ధరించి గజశాల వైపో అశ్వశాల వైపో వెళ్ళిన జంతువుల అరుపులు విన్న వెంటనే కీలుగుర్రం ఎక్కి మెరుపు వేగంతో వీరసేనుడు అక్కడ ప్రత్యక్షం కాసాగాడు. దాంతో వారి ఆటలు సాగక ఆ రాక్షసాంగనిద్దరూ కటకటలాడిపోసాగారు. ఇక ఇలా అయితే మనం ఆకలితో మాడి చావాల్సిందే. ఇంకా ఎందుకు ఇక్కడ, పోదాం పదమ్మా అంది రంజని. ఎక్కడికే? ఆ కుర్రకొంకొక జడిసి మనం పారిపోవటమా? అతన్నే పంపుతాను చూడు పైలోకాలకు అంది మోహిని. పత్రం పైన పైశాచిక భాషలో ఏదో రాసి భద్రంగా మడిచి ఓ లోహనాళికలో ఉంచింది. రోజు రాత్రి విక్రమసింహుడు అంతఃపురంలోనికి రాగానే ఎక్కడ లేని మర్యాదలు చేసి హొయలు ఒలకబోస్తూ పలహారాలు పానీయాలు అందించింది. ఏమిటి మోహిని, ఇవాళ మరీ ఎంత ఆనందంగా కనిపిస్తున్నావు అన్నాడు విక్రమసేనుడు. ఆనందంగా కనిపిస్తున్నానా? మీరంతా మరీ చిత్ర మహారాజా. అసలే నేను విచారంతో కుంగిపోతుంటే అంది మోహిని దిగులుగా మొహం పెట్టి. విచారమా? నీకెందుకు మోహిని? నీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటుండగా. ఆ మాట నిజమే ప్రభు, నాకే లోటు కలగకుండా చూసుకుంటున్నారు నిజమే. కానీ నాకున్నది ఒక్కగాను ఒక అక్క. నేను ఇక్కడికి వచ్చి అప్పుడే పుష్కరం దాటిపోయింది. అప్పటి నుంచి దాని సంగతులే తెలియటం లేదు. వెళదామన్నా దూరాభారమాయే. అదీ కాక నేను ఒక క్షణం కూడా మిమ్మల్ని చూడకుండా ఉండలేను. అది ఇక్కడికి రాదు.
మా అక్క సంగతులు తెలియటం లేదే అని నా బాధ అంది మోహిని. దానికంత దిగులెందుకు, ఎవరినైనా పంపి మీ అక్క యోగక్షేమాలు తెలుసుకురమ్మందాం. ఇంతకు ఎక్కడుంటుంది మీ అక్క అని అడిగాడు మహారాజు. చాలా దూరంలో ఉంది మహారాజా. ఇక్కడికి తూర్పు దిక్కుగా సుమారు 100 యోజనాల దూరంలో 3 సముద్రాల అవతల నిత్యం పొగలు కక్కే ఓ అగ్నిపర్వతం ఉంది. ఆ పర్వతానికి అవతల ఉండే తోటలో గల మందిరంలో మా అక్క ఉంటుంది అంది మోహిని. అంత దూరం ఎవరు వెళ్ళగలరు అని రాజు ఆలోచిస్తుంటే, మన వీరసేనుడు లేడా, ఎంత దూరమైనా కీలుగుర్రం మీద ఇట్టే వెళ్ళి అట్టే రాడు అంది రంజని. బాగా గుర్తు చేశావు, వీరసేనుడిని పంపండి మహారాజా అంది మోహిని. వీరసేనుడా, చూడబోతే పసివాడు, అంత దూరం పంపటమా అని ఆలోచిస్తున్నాను అన్నాడు విక్రమసేనుడు. పోన్లేండి, నేను మా అక్క ఎలా పోతే మీకెందుకు, మీ పసివాడిని కష్టపెట్టదులేండి అంది మోహిని కోపం అభినయ. దాంతో విక్రమసేనుడు కరిగిపోయి వీరసేనుని పిలిచి విషయం చెప్పి వెళ్ళి రాగలవా అని అడిగాడు. ఎందుకు వెళ్ళి రాలేను, అలాగే వెళ్తాను మహారాజా అన్నాడు. అప్పుడు మోహిని అదివరకే తను పైశాచిక భాషలో రాసి ఉంచిన లేఖను పట్టుకొచ్చి వీరసేనునికి ఇచ్చి, ఇక్కడికి తూర్పు దిక్కుగా 100 యోజనాలు దాటి వెళితే 3 సముద్రాలు కనిపిస్తాయి. ఆ సముద్రాల అవతల నిత్యం పొగలు చిమ్మే ఓ పర్వతం ఉంటుంది. ఆ పర్వత శిఖరంలో ఉన్న బొరియలో ఈ ఉత్తరం జారవిడ్చు చాలు. వెంటనే మా అక్క వచ్చి నేను తీసుకెళ్తుంది. తర్వాత ఆవిడ రాసి ఇచ్చే ఉత్తరం పట్టుకొచ్చి నాకు ఇవ్వు. అంతే నువ్వు చేయాల్సింది అంది మోహిని. అంతే కదా, అలాగే వెళ్తాను, సెలవియ్యండి మహారాజా అంటూ వీరసేనుడు విక్రమసేనునికి వంగి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. విక్రమసేనుడికి ఎందుకో బాధ అనిపించినా ఏమీ అనలేక దీర్ఘంగా నిట్టూర్చి ఊరుకున్నాడు. అమ్మ పన్నాగం ఫలించినందుకు మోహిని రంజని ఎంతో సంతోషించారు. పీడ విరగడైంది. చూడగానే అక్కగారు అబ్బాయిని చప్పరించి మింగేస్తారు అని రంజని పైకి అంది పకపక నవ్వు. ఆ మాటలు నవ్వులు విక్రమసేనుకి వినబడకుండా అతని తలను తన హృదయానికి హత్తుకుని ఏవేవో చెప్పసాగింది మోహిని రంజని వంక కళ్ళూర్మి చూస్తూ. వీరసేనుడు కీలుగుర్రం ఎక్కి ఆకాశ మార్గాన వెళుతుండగా మార్గ మధ్యంలో కీలుగుర్రం ఆగిపోయింది. కెమెరా తిప్పినా కదలక నిశ్చలంగా ఆకాశంలో నిలిచిపోయింది. ఏమీ వింత అని వీరసేనుడు ఆశ్చర్యపోతుండగా, ఈ మార్గాన వెళ్లేవారు కిందనే ఉన్న మృగేంద్ర వాహన అమ్మవారిని కొలవకుండా ముందుకు వెళ్ళలేరు అని ఆకాశవాణి పలుకులు వినబడ్డాయి. మాటలు వినగానే వీరసేనుడు కళ్ళు మూసుకొని అమ్మవారిని తలుచుకొని కీలుగుర్రం మెడ దగ్గర ఉన్న మీటను కిందకు నొక్కాడు. వెంటనే గుర్రం రయ్యని కిందికి దిగి మృగేంద్ర వాహన ఆలయం ముంగిట ఆగింది. సేనుడు గుర్రం దిగి ఆలయంలోనికి వెళ్ళాడు. చాలా పురాతనమైన శిథిలావస్థలో ఉంది. భైరవ విగ్రహాలు, కాళికా రూపాల ప్రతిమలతో భయంకరంగా ఉంది. అక్కడ ఉన్న ఓ స్తంభం మీద దురదృష్టి కావాలని కోరుకునేవారు ఈ స్తంభం పక్కనే ఉన్న శూలంతో 2 కళ్ళు పొడుచుకున్నట్లయితే వారికి దురదృష్టి లభిస్తుంది. ఎంత దూరంలో ఏం జరుగుతుంది స్పష్టంగా చూడగలరు అని రాసింది. ఆ స్తంభం పక్కనే ఓ శూలం ఉంది. ఎంత దూరంలో ఎవరు ఏమనుకుంటుంది స్పష్టంగా వినగలరు అని ఇంకో పక్కన రాసి ఉంది. ఆ స్తంభం పక్కన పెద్ద దబ్బణం లాంటి సాధనం కూడా ఉంటుంది. వీరసేనుడు వాటి వంక ఆశ్చర్యంగా చూస్తుండగా దూరదృష్టి దూరశ్రవణాలే కాదు, అఖండ రాజలక్ష్మిని అష్టైశ్వర్యాలను పొందాలంటే ఏం చేయాలో కూడా 3వ స్తంభం పైన రాసి ఉంది, చదవండి అంటూ ఆలయం లోపలికి వచ్చిన అద్భుత సౌందర్య రాశి వర్ణించదగ్గ సుందరి వచ్చింది. నువ్వెవరు, నిర్జనంగా ఉన్న ఈ ఆలయంలోనికి ఎలా వచ్చావు అని అడిగాడు వీరసేనుడు. నా సంగతి తర్వాత చెప్తాను, ముందు ఆ 3వ స్తంభం మీద రాసుంది చదవండి అన్నది ఆ సుందరి. 3వ స్తంభం మీద సకల భాషా ప్రవీణురాలు అతిలోక సౌందర్యవతి అయిన ఓ రాజకన్యను ఈ దేవికి బలిచ్చిన వారికి అఖండ సంపదలతో పాటు రాజయోగం లభిస్తుంది అని రాసింది. తెలిసింది కదా, ఆ రాజయోగం కోసమే నన్ను ఈ దేవికి బలివ్వటానికి ఆ సిద్ధుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు అంది సుందరి. నువ్వెవరు, ఆ సిద్ధుడెవరు, నాకంతా అయోమయంగా ఉంది, సరిగా చెప్పు అన్నాడు వీరసేనుడు. నేను అవంతి రాజకుమార్తెను, నా పేరు విద్యావతి, నాకు అన్ని భాషలు వచ్చు, సకల భాషా ప్రవీణురాల్ని. ఆ సిద్ధుని పేరు మణిసిద్ధుడు, మంత్రశాస్త్ర కోవిదుడు. ఆలయంలో కల శూలంతో తన 2 కళ్ళను పొడుచుకొని దూరదృష్టిని సాధించాడు. ఆ తర్వాత దబ్బణంతో 2 చెవులు పొడుచుకొని దూరశ్రవణ విద్యను సాధించాడు. ఇప్పుడు నన్ను దేవికి బలి ఇచ్చి అఖండ రాజ్య సంపదను పొందాలనే అభిలాషతో నన్ను ఎత్తుకొచ్చాడు. బలికి కావలసిన పూజా సామగ్రిని తేవటానికి నగరంలోనికి వెళ్ళాడు. ఏ క్షణమో తిరిగి వచ్చి దేవికి బలిస్తాడు అని కన్నీరు పెట్టుకుంటూ దీనంగా చెప్పింది విద్యావతి. ఇంకా భయం అక్కర్లేదు, నేను నిన్ను రక్షిస్తాను అన్నాడు. ఎలా అంది ఆమె. ఆ మాయ వచ్చే లోపల మనం కీలుగుర్రంపై ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నాడు వీరసేనుడు. లాభం లేదు, అతనికి దూరదృష్టి దూరశ్రవణ శక్తులున్నాయి, వాటి వల్ల మనం ఎక్కడ ఉన్నా కనిపెట్టేస్తాడు. పైపచ్చు మంత్రతంత్రాలు తెలిసినవాడు అన్నది. అలా అయితే దీనికి బదులుగా నేను అతన్ని దేవికి బలిస్తాను, అప్పుడు దేవి మనకే ప్రసన్నమవుతుంది. అయితే అందుకు నీ సహకారం కావాలి అన్నాడు.
నా సహకారమా? నేనేం చేయాలి అన్నది. ఏం చేయాలో విద్యావతి చెవిలో రహస్యంగా చెప్పాడు వీరసేనుడు. అందుకు విద్యావతి సంతోషంగా ఒప్పుకుంది. ఈ లోపల సిద్ధుడు వికటటాసం చేస్తూ పూలు పత్రాలు వగేరా పూజ సామాగ్రి పట్టుకొని రానే వచ్చాడు. వస్తూనే విద్యావతి, నీ పుణ్యం పండింది, అమ్మవారి సన్నిధి చేరబోతున్నావు, కళ్ళు మూసుకొని మనసారా దేవిని స్మరించుకొని అమ్మవారికి సాష్టాంగం చెయ్యి అన్నాడు. సాష్టాంగ నమస్కారమా? అది ఎలా చేయాలి? నాకు తెలియదే, మాకు నమస్కారాలు చేయించుకోవడమే కానీ చేయటం తెలియదే అంది విద్యావతి. నీలాగా గారాభంగా పెరిగిన రాజకుమార్తెలతో ఇదే పెద్ద చిక్కు. అమ్మవారికి సాష్టాంగం పడడం కూడా చేతగాదు. ఇదిగో నేను చూపిస్తాను చూడు అంటూ సిద్ధుడు తన చేతిలో ఉన్న ఖడ్గాన్ని పక్కన పెట్టి దేవి విగ్రహం ముందు మోకరిల్లి సాష్టాంగ నమస్కారం చేశాడు. అదే అదనుగా అప్పటిదాకా అక్కడే ఉన్న స్తంభం చాటున దాక్కొని ఉన్న వీరసేనుడు సిద్ధుడి పక్కన పెట్టిన కరవాలాన్ని అందుకొని ఒక్క వేటితో ఆ మాయావి తల నరికేశాడు. దాంతో గూళ్ళో గంటలన్నీ గణగణమంటూ మోగి జయ జయధ్వానాలు చేశాయి. ఇవి ప్రత్యక్షమయ్యి ప్రసన్న చిత్తంతో వీరసేని వంక చూసి, వీరసేన, నీ ధైర్యానికి మెచ్చాను. ఇక నీకన్నీ అఖండ విజయాలు లభిస్తాయి. ఇదిగో నా వరప్రసాదంగా ఈ ఖడ్గాన్ని బహుకరిస్తున్నాను. ఇది నీ చేతిలో ఉన్నంతకాలం నీకే ఆపద రాదు, నిన్నెవరూ జయించలేరు అని చెప్పి తళతళలాడుతున్న ఒక వీర ఖడ్గాన్ని వీరసేనునికి బహుకరించి దేవి అంతర్ధానం అయిపోయింది. తర్వాత వీరసేనుడు విద్యావతితో సహా కీలుగుర్రం ఎక్కి అవంతి నగరం చేరుకున్నాడు. అవంతి రాజుగారికి ఆయన కుమార్తె విద్యావతిని అప్పగించి విద్యావతి కనబడలేదని దుఃఖిస్తూ ఉన్న రాజకుటుంబ సభ్యులు విద్యావతిని చూసి ఎంతగానో ఆనందించారు. తమ కుమార్తెను రక్షించి క్షేమంగా అప్పగించిన వీరసేనుని అవంతిరాజు ఎంతో ఆదరించడమే కాక విద్యావతిని అతనికే ఇచ్చి వైభవంగా వివాహం జరిపించాడు. ఆ తర్వాత తన రాజ్యానికి వీరసేనుడు వారసుడని ప్రకటించాడు. అత్యవసర కార్యంపై వెళ్తున్నానని వీరసేనుడు సెలవు కోరగా 3 రాత్రులు గడిపి ఆ తర్వాత వెళ్ళమని అంతఃపుర కాంతలు బతిమాలారు. వారి కోరిక మన్నించి వీరసేనుడు తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు. మొదటి 2 రాత్రులు నవదంపతులకు 2 క్షణాల్లాగా గడిచిపోయినాయి. 3వ రోజు వీరసేనుడు నిద్రపోతుండగా అతని దుస్తులు సవరిస్తున్న విద్యావతికి వీరసేన్ని అంగీజోబిలో ఉన్న లోహనాళి కనబడింది. కుతూహలంతో చూడగా అందులో ఉన్న ఉత్తరం బయటపడింది. పైశాచిక భాష కూడా తెలిసిన విద్యావతి ఆ ఉత్తరాన్ని చదువుకుని ఉలిక్కిపడింది. ఉత్తరంలో ఇలా ఉంది: కంకాళి, ఈ ఉత్తరం పట్టుకొచ్చిన కుర్రవాండు నాకు ప్రాణాంతరంగా పరిణమించాడు. అన్ని పనులకు మాకు అడ్డుగా తగులుతున్నాడు. వెంటనే వీడిని చంపి తినేసేయి. నాకు వాడి పీడ వదిలించు. మిగతా విషయాలు నీ ఎదురుగా మాట్లాడతాను. ఇట్లు మోహినిగా అవుతున్న నీ చెల్లెలు కంకాళ అని ఉంది. ఆ ఉత్తరం చదువుతూనే విషయమంతా గ్రహించి విద్యావతి ఆ ఉత్తరాన్ని పక్కబెట్టి తను మరొక ఉత్తరాన్ని పైశాచిక భాషలో ఇలా రాసింది: అక్క కంకాళి, ఈ ఉత్తరాన్ని తీసుకొచ్చిన కుర్రవాడు నాకు పుత్ర సమానుడేమిటి, పుత్రుడే అనుకో. పెద్దమ్మని చూస్తానని సరదా పడుతుంటే పంపిస్తున్నాను. అక్కడి వింతలు విశేషాలన్నీ చూపించి 4 రోజులు ఉంచుకుని జాగ్రత్తగా చూసి తిరిగి క్షేమంగా పంపించు. ఇట్లు నీ చెల్లి కంకాళ అని మార్చి రాసి ఉత్తరాన్ని లోహపు నాడుకలో పెట్టి ఎప్పటిలాగే వీరసేని అంగిజోబులో పుంచేసింది. మర్నాడు తెల్లవారుతూనే ఇప్పటికే ఆలస్యమైందంటూ వీరసేనుడు కీలుగుర్రం ఎక్కి బయలుదేరాడు. విద్యావతి అతనికి దేవి ప్రసాదించ ఖడ్గాన్ని అందించింది. కీలుగుర్రం రయ్యుమంటూ ఆకాశంలోనికి ప్రయాణం ప్రారంభించింది. కీలుగుర్రంపై మళ్లీ ప్రయాణం ప్రారంభించిన వీరసేనుడు మోహిని చెప్పినట్లే తూర్పు దిశగా 100 యోజనాల దూరం ప్రయాణం చేయగా 3 సముద్రాలు కనిపించాయి. వాటిని దాటి వెళ్ళగా పొగలు కక్కుతున్న అగ్నిపర్వతం కనబడింది. ఆ పర్వత శిఖరం పక్కగా ఉన్న బొరియలో తను తెచ్చిన ఉత్తరంతో కూడిన లోహనాళికను వేశాడు. వెంటనే ఆ బొరియ పెద్ద స్వాగత ద్వారంలాగా మారిపోయింది. దిగి వెళ్ళటానికి విశాలమైన మెట్లు ఏర్పడ్డాయి. ఈ వింత పరిమాణాలకు వీరసేనుడు ఆశ్చర్యపడుతుండగా ఆ అతిగా అలంకరించుకున్న ఒక వింత యువతి ఆ మెట్లెక్కి వచ్చింది. వస్తూనే, బాగున్నావా నాయనా, నేనెవరినని ఆశ్చర్యపోతున్నావా? మీ పెద్దమ్మ కంకాళిని. మీ అమ్మ కంకాళ స్వయంగా నా తోడబుట్టిన చెల్లెలు. కంకాళ ఎవరిని ఆశ్చర్యంగా ఉందా? అదేనయ్యా, విక్రమపురంలో మోహిని అనే పేరుతో చెల్లామవుతుందే ఆ రాక్షసి నా చెల్లెలు. నిన్ను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నట్ట కదా. ఉత్తరంలో అన్నీ రాసిందిలే. నా చెల్లెలి కొడుకంటే నా కొడుకే. రా, నీకు ఇష్టమైన రోజులు ఇక్కడ ఉండి వింతలు విశేషాలన్నీ చూడు అంటూ వీరసేన్ని చెయ్యి పుచ్చుకొని కిందికి మందిరంలోనికి తీసుకుపోయింది. అలాగేనండి, వస్తాను. మరి నా కీలుగుర్రమో అన్నాడు వీరసేనుడు కొంచెం బెరుకుగా. అండిగిండి ఏమిటి, పరాయి వాళ్ళం పిలిచినట్లు లక్షణంగా పెద్దమ్మ అని పిలువు. నీ కీలుగుర్రం ఎక్కడికి పోదు. నా కింకర్లు తీసుకొస్తారులే, ముందు నువ్వురా అంటూ కంకాళి ముందు నడుస్తుంటే వెనుక వీరసేనుడు వెళ్ళాడు.
లోపలంతా అద్భుతమైన అలంకరణలతో మహారాజు మందిరాన్ని తలదన్నే మందిరాలున్నాయి. ఎక్కడెక్కడి నుంచో కొల్లగొట్టుకొచ్చిన వజ్రాలు రత్నాలు గుట్టలుట్టలుగా పడినాయి. ఆ సంపదంతా చూస్తూ విస్తూ పోతున్నాడు వీరసేనుడు. ఇదంతా మందే నాయనా, నీకేం కావలసి వచ్చినా సందేహించకుండా తీసుకో అన్నట్లు ఆ రాజు విక్రమసేనుణ్ణి వశపరుచుకొని పట్టప్రాణి ప్రభావతిని అడవుల్లోనికి తరిమి చంపిన తర్వాత అక్కడి సంపద కూడా చాలా వరకు ఇక్కడికి పంపించింది మా చెల్లెలు అంది కంకాళి. అలాగా అంటూ అక్కడి వస్తువులు పరీక్షగా చూస్తున్న వీరసేనుడికి ఓ నీలిరంగు పూల మొక్క ఉన్న కుండి పక్కన శిలా పేటిక మీద ఉన్న చిన్న దంతభరణ కనిపించింది. ఆ ఆభరణ మూత తీసి చూస్తే అందులో 2 కనుగుడ్లు కనబడ్డాయి. ఇదేమిటి పెద్దమ్మ, మనిషి కనుగుడ్లలాగా ఉన్నాయి అన్నాడు. మనిషివే నాయన, ఆ రాజుగారి పెద్ద భార్య ప్రభావతి దేవివి, గుర్తుగా ఉంటాయి, భద్రపరచమని మీ అమ్మ రంజని ద్వారా పంపితే ఇక్కడ జాగ్రత్తగా ఉంచాను అన్నాడు. ఆ మాటలు వింటూనే వీరసేని మొహం ఎర్రబడింది. కోపం వచ్చింది. అయినా తమాయించుకొని, అలాగా అయితే పెద్దమ్మ, ఎన్నాళ్ళు అయింది కదా ఈ కనుగుడ్లు పాడవకుండా ఉన్నాయా అని అడిగాడు. ద్రావకంలో వేసి ఉంచాగా, ఎన్నాళ్ళకి పాడవవు అన్నది. నువ్వు విసిగిస్తున్నానేమో, అయినా నాదొక సందేహం పెద్దమ్మ, ఈ కనుగుడ్లు మళ్ళీ యథాస్థానంలో పెడితే వారికి మళ్ళీ చూపొస్తుందా అని అడిగాడు. నాకేం విసుగు లేదు నాయన, నీకే సందేహం వచ్చినా అడుగు, మరేం లేదు. ఆ కనుగుడ్లు మళ్ళీ అతికించొచ్చా అనే కదూ నీ సందేహం? నిక్షేపంగా అతికించవచ్చు. అదిగో ఆ నీలిరంగు పూల మొక్కను చూసావు కదా, ఆ మొక్క ఆకులు పసురును మందుగా కళ్ళకు రాసి ఆ తర్వాత గుడ్లను అతికిస్తే నిక్షేపంగా అతుక్కుపోతాయి, చూపు వస్తుంది అన్నది. అలాగా, ఎన్ని వింతలున్నాయి పెద్దమ్మ నీ మందిరంలో అంటూ మెచ్చుకున్నాడు వీరసేనుడు. అందుకు కంకాళి సంతోషించింది. మందిరాలన్నీ తిరిగి ఇక్కడి వింతలన్నీ చూడు నాయనా, పర్వాలేదు. ఇదిగో ఆ దక్షిణాన ఉన్న గదిలోనికి మాత్రం పోవద్దు అంది. ఎందుకని పెద్దమ్మ అని అడిగాడు. ఆ వివరాలు అడగద్దు, ఆ గది జోలికి మాత్రం పోవద్దు సుమా అని చెప్పింది. అలాగే పెద్దమ్మ, నువ్వు పోవద్దంటే ఎందుకు పోతానులే, వెళ్ళను అన్నాడు వీరసేనుడు. అన్నాడే గాని అతని దృష్టంతా దక్షిణం వైపున్న గది మీదే ఉంది. ఆ గదిలోంచి ఎవరో ఏడుస్తున్న చప్పుడు లీలగా వినబడుతుంది. ఇంతలో కంకాళి, చూడనాయనా, ఇక్కడ మేమంతా రాత్రులు విహరిస్తాం, పగలంతా నిద్రపోతాం. రాత్రంతా బాగా తిరిగావేమో నిద్ర ఉంచుకొస్తుంది. నేను నా గదిలోనికి వెళ్ళి నిద్రపోతాను, నువ్వు సరదాగా తిరుగుతూ అన్నీ చూడు. తోటలోనికి కూడా వెళ్ళు, నీకేం కావాలన్నా అదిగో ఆ గంట మోగించు, నా కింకర్లు వచ్చి నీకు కావలసిన తెచ్చిపెడతారు అంది. అంటూనే మళ్ళీ వికృతంగా ఆవలించి ఒళ్ళు విరుచుకుని తన గదిలోనికి వెళ్ళిపోయింది. జరిగిందంతా చూస్తున్న వీరసేనునికి అసలు విషయం అర్థమైపోయింది. మోహిని రాసి తనకిచ్చిన ఉత్తరాన్ని విద్యావతే మార్చి మళ్ళీ కొత్త ఉత్తరాన్ని రాసిపెట్టిందని ఊహించాడు. ఆ ఉత్తరం మహిమ వల్లే తనకింత మర్యాద జరుగుతుందని, లేకపోతే తన ప్రాణానికి ముప్పు ఏర్పడి ఉండేదని ఊహించుకున్నాడు. విద్యావతి పట్ల కృతజ్ఞతాభావంతో ప్రేమతో అతని హృదయం నిండిపోయింది. ఆ ఆలోచనతోనే కొంతసేపు గడిపిన వీరసేనికి దక్షిణ వైపు ఉన్న గదిలో నుంచి ఎవరో స్త్రీ ఏడుస్తున్న ధ్వని లీలగా వినబడుతూనే ఉంది. ఆ గది రహస్యం ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు. చీకటి పడిన తర్వాత అర్ధరాత్రి సమయంలో కంకాళి నిద్రలేచి ఆవలిస్తూ ఒళ్ళు విరుచుకుంటూ తన గదిలోంచి బయటకు వచ్చింది. వీరసేనుడి వంక చూసి, మాకు బయటికి వెళ్ళి పనులు చూసుకునే సమయమైంది, నేను వెళ్తున్నాను, తెల్లవారగానే తిరిగి వస్తాను, అందాక హాయిగా విశ్రాంతి తీసుకో అని చెప్పి వెళ్ళబోతున్న కంకాళి అంతలోనే ఆగి, మరోసారి చెప్తున్నాను, ఆ దక్షిణం వైపున్న గజ్జులికి మాత్రం పోవద్దు సుమా అని మరోసారి హెచ్చరించి వెళ్ళిపోయింది. కంకాళి చాలా దూరం వెళ్ళిపోయిందని, ఇక ఇప్పుడే తిరిగి రాదని నిశ్చయించుకున్న తర్వాత వీరసేనుడు ఆ దక్షిణం వైపు ఉన్న గదిలో రహస్యమేమిటో తెలుసుకోవాలనుకున్నాడు. ఆ గది దగ్గరగా వెళ్ళి చూడగా బయట నుంచి తాళం వేసి ఉంది. తాళం చెవు కోసం చూస్తే అది ఓ పక్క ఉన్న కొక్కానికి వేలాడుతుంది. తాళం తీసి లోపలకు వెళ్ళగా పెద్ద పందిరి మంచం మీద పడుకొని రోధిస్తున్న ఒక సౌందర్యవతి కనబడింది. 16 ఏళ్ల పర్వంలో అప్సరసలా మెరిసిపోతున్న ఆమె ఎవరో తనకు గదిలోనికి రావటం చూసి దిగ్గున లేచి కూర్చుంది. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? ప్రాణాల మీద తీపి ఉంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇది రాక్షసులుండే భయంకర గృహం అంది. ఆ సంగతి సరే, అసలు నువ్వెవరు, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు వీరసేనుడు. నేను రాలేదు, ఈ రాక్షసు నన్ను ఎత్తుకొచ్చింది. నేను మాళవ దేశపు రాకుమార్తెను, నా పేరు మణిమంజరి. నాకు 3 ఏళ్ల వయసప్పుడు ఈ రాక్షసి నన్ను ఎత్తుకొచ్చింది. అప్పటి నుంచి తనే పెంచుతుంది. నా మీద ఏర్పడ్డ మమకారం వల్ల నన్ను చంపి తినేయటం లేదు. కానీ రాక్షస బుద్ధి నమ్మలేం, ఎప్పుడే బుద్ధి పట్టి నన్ను గుట్టుకుమని మింగుతుందో అన్న భయం. ఆ భయంతోనే క్షణమొక యుగంలో బతుకుతున్నాను. ఇన్నాళ్ళుగా నేను ఆ రాక్షసిని తప్ప మరొకరిని చూసి ఎరగను. చిన్నప్పుడు ఎప్పుడో చూడడం తప్ప మనుషులు ఎలా ఉంటారో కూడా తెలియదు. ఇన్నాళ్లకు నేను చూశాను అంది మణిమంజరి. నేను వచ్చాను, ఇక నీకేం భయం లేదు, ఈ రాక్షసు నుండి తప్పించి నీ తండ్రి దగ్గరకు చేరుస్తాను అన్నాడు వీరసేనుడు. సాహసం ఎలా చేయగలవు? ఈ రాక్షసు చాలా దుర్మార్గురాలు,
దాని నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు అంది. తలుచుకుంటే అన్ని తేలికే అవుతాయి. ముందు నువ్వు ఎలాగైనా మురిపించి ఆ రాక్షస ప్రాణాలు ఎక్కడున్నాయో ఆ రహస్యం కనుక్కో, ఆ తర్వాత నేను కథ నడిపిస్తాను అన్నాడు. అలాగే కనుక్కుంటాను, తెల్లవారుతుంది, ఆ రాక్షసి వచ్చే వేళయింది, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నది. అలాగే వెళ్ళిపోతాను, నువ్వు మాత్రం ఆ రాక్షసి ప్రాణం గుట్టు కనిపెట్టు అంటూ వీరసేనుడు వెళ్ళిపోయాడు. మర్నాడు కంకాళి మణిమంజరి గదిలోనికి వచ్చేసరికి ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ ఎదురొచ్చింది. మణిమంజరిని ఆ స్థితిలో చూడగానే కంకాళి కంగారు పడిపోయింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఏం జరిగింది, ఎందుకైనా భయపడ్డావా అని అడిగింది. భయపడనా మరి, నాకేం తల్లా తండ్రా అక్క అన్న ఎవరున్నారు, అన్నీ నువ్వేగా, నువ్వేమో ఎక్కడెక్కడో తిరుగుతుంటావు, ఎప్పుడు పోతావో ఎప్పుడు వస్తావో తెలియదు, నీకేమైనా అయితే ఈ అడవిలో నేనేమైపోవాలి అంటూ మళ్ళీ బిగ్గరగా ఏడ్చింది మణిమంజరి. ఆ మాటల కంకాళి పెద్దగా నవ్వి, అదే నీ భయం పిచ్చి పిల్ల, ఆ భయం నీకక్కర్లేదు, నా ప్రాణాలు నా చెల్లెలి ప్రాణాలు కూడా ఎవరికి అందనంత దుర్భేద్యమైన చోట్ల ఉన్నాయి, దాని గురించి నువ్వేం బాధపడకు అన్నది. అలాగా, అయితే నాకు నిశ్చింత, అయితే అమ్మా నీ ప్రాణాలు ఎక్కడున్నాయి, ఆ గుట్టు నాకు చెప్పవా అని గోముగా అడిగింది మణిమంజరి. ఆ మాటల కంకాళి జవాబు చెప్పలేదు, విన్నట్లుగా ఊరుకుంది. అప్పుడు మణిమంజరే మళ్ళీ కలిగించుకొని, నా మీద నమ్మకం లేకపోతే చెప్పొద్దులే అంది కొంచెం అలక అభినయిస్తూ. దాంతో కంకాళి కరిగిపోయి, నీ మీద నమ్మకం లేకపోవడం ఏంటి, నువ్వు నా గారాల కూతురువి, కానీ ప్రాణరహస్యం కదా అని చెప్పడానికి సందేహిస్తున్నాను, అయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను, ఈ రహస్యం మరొకరికి చెప్పకూడదు సుమా నేను అన్నది. నేనెవరికి చెప్తాను, అసలు నాకు మరో మానవ ప్రాణి కనబడితేగా అన్నది. ఆ మాట నిజమేలే, అయితే చెప్తాను విను. ఇక్కడికి ఉత్తర దిక్కుగా 100 యోజనాల దూరం వెళితే ఓ రాకాసి కోన తగులుతుంది. ఆ కోన దాటి మరీ 100 యోజనాలు పోతే చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవి లాంటి భయంకరమైన ఒక అడవి కనిపిస్తుంది. ఆ అడవి మధ్యలో ఒక మంత్రాల మర్రి ఉంది. ఆ మంత్రాల మర్రిని 700 ఎర్రభూతాలు, 300 ముక్కిడి భూతాలు కాపలా కాస్తుంటాయి. ఆ ప్రాంతమంతా విషసర్పాలు ఉంటాయి, లెక్కలేనన్ని కురివి దెయ్యాలు తిరుగుతుంటాయి. ఆ మర్రి చెట్టు కుడి పక్కన 2 చిలుకలున్న ఓ పంజరం ఆధారం లేకుండానే గాల్లో వేలాడుతూ ఉంటుంది. ఆ చిలుకల్లో పెద్ద చిలుకలో నా ప్రాణం, చిన్న చిలుకల్లో నా చెల్లెలి ప్రాణం ఉన్నాయి. ఆ చిలుకల జోలికి ఎవరు పోలేరు, నీకేం భయం లేదు, నిశ్చింతగా ఉండు అని చెప్పింది కంకాళి. అమ్మయ్య, ఇప్పుడు నాకు ఆ భయం తీరిపోయింది, ప్రాణాలు కుదుటపడ్డాయి అని పైకి అన్నప్పటికీ అన్ని అడ్డంకులను గడిచి వీరసేనుడు ఆ రాక్షసుల చిలుకల్ని ఎలా తీసుకురాగలడని ఆ ధైర్యపడింది మణిమంజరి. ఆ సంగతులేవి పట్టించుకుని కంకాళి, సరేలే ఇక విశ్రాంతి తీసుకో, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తున్నా అంటూ భయంకరంగా ఆవలిస్తూ తన గదిలోనికి వెళ్ళిపోయింది. కంకాళికి బాగా నిద్ర పట్టిందన్న నమ్మకం కుదిరిన తర్వాత నెమ్మదిగా వీరసేనుడు మణిమంజరి గదిలోనికి వచ్చాడు. కంకాళి దాని చెల్లెలు ప్రాణాలు ఉన్న రామచిలుకల గురించి చెప్పి, మనుషులు వెళ్ళలేని మార్గంలో భూతాలు దయ్యాలు కాపలా ఉన్నాయి, వారి ప్రాణాలు నువ్వెక్కడికి తీసుకురాగలవు, ఆ చిలుకల్ని ఎలా స్వాధీనపరచుకోగలవు అని మణిమంజరి దిగులుగా అన్నది. నీకు ఆ దిగులు అక్కర్లేదు, నా దగ్గర వాయువేగం మనోవేగాలతో ప్రయాణం చేయగల కీలుగుర్రం ఉంది, దేవి ప్రసాదించిన దివ్య ఖడ్గం ఉంది, వాటితో లోకాలనే జయించగలను, ఈ రాక్షసుల లెక్క, ఇప్పుడే వెళ్ళి ఆ చిలుకను పట్టుకొస్తాను మణిమంజరి మందిరంలోంచి బయటకొచ్చిన వీరసేనుడు వెంటనే కీలుగుర్రం ఎక్కి ఉత్తర దిక్కుగా ప్రయాణం సాగించాడు. రాకాసి కోన దాటి భయంకర మృగాలతో విషసర్పాలతో నిండి ఉన్న అరణ్యంలోనికి ప్రవేశించాడు. అడవి మధ్యగా జడలు విరబోసుకున్న భూతంలా ఊడలు దించుకున్న ఓ మర్రి చెట్టు ఉంది. వీరసేనుడు ఆ చెట్టు దగ్గరకు రాగానే అక్కడ కాపలా ఉన్న భూతాలు వికృతంగా అరుస్తూ అతని చుట్టుముట్టాయి. వీరసేనుడు చలించకుండా దేవి ఇచ్చిన ఖడ్గంతో వాటన్నిటినీ మట్టుబెట్టాడు. బుసలు కొడుతూ పడగలు విచ్చి మీదికి వస్తున్న విషసర్పాలను ఖడ్గంతో ముక్కలుగా నరికేశాడు. ఈ అడ్డంకులంటిని దాటి ముందుకెళితే ఏ ఆధారం లేకుండా గాల్లో వేలాడుతున్న పంజరం కనబడింది. అందులో 2 చిలుకలున్నాయి. వీరసేనుడు ఆ పంజరాన్ని అందుకోబోతే అది అందకుండా పైకి పోసాగింది. వీరసేనుడు కీలుగుర్రాన్ని గాలిలోనికి లేపి దేవిని స్మరించి ఒక్క ఉదుటున చేతులు చాపి ఆ పంజరాన్ని అందుకున్నాడు. పంజరంతో సహా కంకాళి గుహ వైపుకు ప్రయాణం సాగించాడు. చిలుకలున్న పంజరం వీరసేని చేతికి చిక్కగానే ఇటు కంకాళికి అటు విక్రమపురంలో ఉన్న కంకాళకు మనసులో ఏదో తెలియని అలజడి మొదలై అశాంతితో ఆందోళన చెందసాగారు. ఈ లోపున వీరసేనుడు పంజరంలోని కంకాళి ప్రాణాలున్న చిలకను మెడ దగ్గర నొక్కడం ప్రారంభించాడు. దాంతో కంకాళి ప్రాణాలు పోతున్నట్లు బొబ్బర్లు పెట్టడం ప్రారంభించింది. ఆమెకు తమ ప్రాణాల రహస్యం ఎవరికో తెలిసిపోయిందని అర్థమైంది. పెద్దగా అరుస్తూ మణిమంజరి దగ్గరికి వచ్చి, నా ప్రాణ రహస్యం నీకొక్కదానికే తెలుసు, నువ్వెవరికో చెప్పావు, ఎవరికి చెప్పావో చెప్పు అంటూ గద్దించింది. నేనెవరికి చెప్తానమ్మా,
అన్నది. కాదు, ఎవరికో చెప్పావు అన్నట్లు ఆ వీరసేనుడు కనబడ్డేం? వాడికే చెప్పావు కదూ పాపిస్తానా, ఉండు నిన్ను మింగేస్తాను అంటూ పెద్ద కొండ గుహల నోరు తెచ్చి మణిమంజరిని మింగడానికి మీదికి వచ్చింది. సరిగ్గా ఆ సమయంలో కీలుగుర్రంపై అక్కడికి వచ్చిన వీరసేనుడు గుర్రం దిగి, ఆగు పెద్దమ్మ, ఆ అమ్మాయినేమి చేయకు, నీ ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి అంటూ తన చేతిలో ఉన్న కంకాళి ప్రాణాలున్న చిలకను చూపి దాని కంఠాన్ని నొక్కాడు. చిలుక కీచుమంటూ అరిచింది. వెంటనే కంకాళి కంగారు పడుతూ, ఆ చిలుకనేమి చేయకు, దాన్ని వదిలేయి, నీకేం కావాలని ఇస్తాను అన్నది. నాకు కావాల్సింది నీ ప్రాణాలే అంటూ వీరసేనుడు చిలక మెడను విరిచేశాడు. కంకాళ గగ్గోలు పెడుతూ వికృతంగా అరిచి నేల మీద పడి దొర్లుతూ మరణించింది. కంకాళి మరణం తర్వాత వీరసేనుడు తన తల్లి కనుగుడ్లను భరణను జాగ్రత్తగా తీసుకొని తన అంగీ జోబిలో భద్రపరుచుకున్నాడు. నీలిరంగు పూల మొక్క కుండీతో సహా మణిమంజరికి ఇచ్చి భద్రంగా పట్టుకోమన్నాడు. తర్వాత మణిమంజరితో సహా కీలుగుర్రం ఎక్కి తల్లి ప్రభావతి ఉన్న చెంచుగూడెంలోనికి వెళ్ళాడు. వీరసేనుడు చూడగానే చెంచుగూడెంలోని వారంతా వీరసేనుడు వచ్చాడంటూ సంతోషంగా చుట్టుముగారు. ఈ సందడి విన్న ప్రభావతి, మా నాయన వచ్చాడా, ఏడి నా నాయన అంటూ తడుముకుంటూ వచ్చింది. వీరసేనుడు ఇక్కడే ఉన్నానమ్మా అంటూ తల్లికి పాదావందనం చేశాడు. తర్వాత ప్రభావతిని ఒకచోట కూర్చోబెట్టి మణిమంజరి చేతిలో ఉన్న నీలి పువ్వుల మొక్కలను కొన్ని ఆకులు తుంపి ఆ పసరును తల్లి కళ్లకు రాసి తర్వాత తన దగ్గరున్న భరణిలో ఉన్న ఆమె కనుగుడ్లను యథాస్థానంలో ఉంచాడు. వెంటనే ప్రభావతికి చూపు వచ్చింది. ఆమె తొలిసారిగా కొడుకును చూసి చాలా ఆనందంతో కొడుకును హృదయానికి కత్తుకుంది. వాత్సల్యం పొంగింది. ఈ దృశ్యమంతా చూస్తూ విస్తుబోతున్న గూడెం ప్రజలకు జరిగిన కథంతా చెప్పాడు వీరసేనుడు. కథ విని వారంతా ఆశ్చర్యపోయారు. అయితే నువ్వు మా రాణివా తల్లి, లక్ష్మీదేవి పూరి గుడిసెలో ఉన్నట్లు మా గూడెంలో ఉన్నావా అంటూ సింగి ఎంతో నొచ్చుకుంది. నేను అనుకుంటూనే ఉన్నాను, నువ్వు ఆ గొప్పింటి బిడ్డవో అని. రాజకుమారుడివయ్యుండి నా బిడ్డగా చెల్లమైనవా? నా వల్ల తప్పులేమైనా జరిగితే మర్చిపో బిడ్డ అన్నాడు సింగన్న. ఎంత మాట! మీరు కష్టకాలంలో మమ్మల్ని ఆదుకొని మాకెంతో సాయం చేశారు. మీ మేలు జన్మజన్మలకి మర్చిపోను. ఇక మీరు కూడా మాతో పాటు మా దగ్గర ఉండాల్సిందే అన్నారు ప్రభావతి వీరసేనుడు ఒక్కసారే. తర్వాత వీరసేనుడు తల్లిని తీసుకొని విక్రమపురం రమ్మని సింగిని సింగన్నలకు చెప్పి తను మణిమంజరితో కలిసి కీలుగుర్రం ఎక్కి విక్రమపురం వెళ్ళాడు. అక్కడ విక్రమపురంలో మోహిని అక్క క్షేమ సమాచారం తెలుసుకుంటాన్ని వెళ్ళిన వీరసేనుడు ఎన్నాళ్లకు రాకపోయేసరికి చిన్నవాడు విక్రమసేనుడు చింతపడుతూ ఉంటే, ఆ చిన్నవాడే కాదు గడుసువాడు కూడా అప్పనంగా కీలుగుర్రం దొరికింది కదా అని ఏ దేశాలో పట్టిపోయింటాడు అంది మోహిని. లోపునే మాటలు మోసుకొచ్చి వచ్చినట్టు వీరసేనుడు కీలుగుర్రంతో వారి ముందు దిగాడు. ఎక్కడికి పోలేదు మహారాజా, వచ్చేశాను అంటూ విక్రమసేనుడికి నమస్కారం చేశాడు. వీరసేనుని చూస్తూనే మోహిని రంజన్లిద్దరూ కంగారు పడ్డారు. వచ్చావా, మా అక్క సంగతులు కనుక్కున్నావా అని అడిగారు ఎంతో ఉత్సాహంగా. మీ అక్క సంగతే కాదు, నీ సంగతి కనుక్కున్నాను అంటూ వీరసేనుడు పంజరంలో ఉన్న మోహి ప్రాణాలున్న చిలుకను తీసి పట్టుకున్నాడు. ఆ చిలుకను చూస్తూనే మోహిని గాబరా పడిపోయింది. ఆ చిలుకేమిటి, దాన్ని వదిలేయి అంటూ ప్రాణభయంతో మందిరంలోంచి బయటకు పరిగెత్తింది. రంజని కూడా ఆమెతో పాటే బయటకు పరిగెత్తింది. ఇద్దరూ కోట గుమ్మం దాటి బయటకు వచ్చేశారు. చిన్నరాణి గారు అలా పిచ్చిదానిలా పరిగెడుతుంటే పరివారమంతా ఆశ్చర్యంగా చూడసాగారు. విక్రమసేనుడు వీరసేనుడి మణిమంజరితో సహా అంతా బయటికి వచ్చారు. మోహిని ఎక్కడికా పరుగు, వీరసేన ఏమిటిదంతా అని అడిగాడు విక్రమసేనుడు. మహారాజా, ఆమె మోహిని కాదు, పిశాచి, కంకాళ అనే రాక్షసి. కోటలోని ఏనుగులను గుర్రాలను చంపి తిన్న రాకాసి. చేసిందంతా తను చేసి నేరం అమాయకురాలైన మా అమ్మ మీదకు నెట్టి ఆమెను అడవులో పాలు చేసిన దుర్మార్గురాలు అన్నాడు వీరసేనుడు. అంటే ప్రభావతి నీ తల్లా? అయితే నువ్వు మీ కుమారుణ్ణే తండ్రి అంటూ విక్రమసేనుడు కాళ్ళ మీద పడ్డాడు వీరసేనుడు. అంతా అబద్ధం, వాడే మోసగాడు అంటూ అరిచింది మోహిని. అబద్ధమా? అయితే నిజమేదో నువ్వు చెప్పు అంటూ వీరసేనుడు చిలక గొంతు నొక్కుతుంటే ఆ బాధ భరించలేక మోహిని నిజం ఒప్పేసుకుని జరిగిందంతా చెప్పింది. మోహిని చెప్పిందంతా విని విక్రమసేనుతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. ఈ లోపున ప్రభావతిని తీసుకుని గూడెం ప్రజలంతా వచ్చేశారు. ప్రభావతిని చూడగానే విక్రమసేనుడు ఆశ్చర్యపోయాడు. రాణి, నువ్వు బతికే ఉన్నావా అన్నాడు ఆనందంగా. చిత్తం ప్రభు, బతికే ఉన్నాను. మీ వంశోద్ధారకుని మీకు అందివ్వాలని బతికే ఉన్నాను అంటూ ప్రభావతి విక్రమసేనునికి పాదావందనం చేసింది. ఈ హడావుడి అంతా చూస్తూ భయంతో మోహిని పరిగెత్తసాగింది. ఎందుకైనా మంచిదనే అంతకు ముందే రంజని మాయమైంది. అంతవరకు చెప్పిన మణిసిద్ధుడు అప్పుడు ఒక క్షణం ఆగి, ఇదంతా నువ్వు ఒక బ్రహ్మాండమైన పుర్రెను చూసి వచ్చి అదేమిటని అడిగావే, అదే మోహిని పుర్రె. మోహిని అక్కడి దాకా పరిగెత్తుకు వచ్చి
అప్పుడే వీరసేనుడు మోహిని ప్రాణాలున్న చిలక మెడను విరిచేశాడు. దాంతో వికృతంగా అరుస్తూ అక్కడే కింద పడి ప్రాణాలు వదిలేసిందా రాక్షసి. అప్పటి నుంచి అటువైపు జనం వెళ్ళడం మానేశారు. ఆమె పుర్ర ఎముకలు మాత్రం అలా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండిపోయాయి, నీకలపడ్డాయి అన్నాడు. సరే స్వామి, మరి ఆ తర్వాత రాజు ఏం చేశాడు? కన్న కొడుకును కట్టుకున్న భార్యను చేరదీశాడా లేదా అని అడిగాడు గోపయ్య. ఎందుకు చేరదీయలేదు? చాలా కాలం తర్వాత భార్యాపుత్రులను కలుసుకోగలిగినందుకు ఎంతో సంతోషించాడు. వీరసేనుడి దగ్గర తీసుకుని ప్రభావతి వంక తిరిగి, రాణి నన్ను క్షమించు, నీ ఎడల చాలా అపచారం చేశాను అన్నాడు. అంత పెద్ద మాటలు అనద్దు మహారాజా, అంతా విధి వికృతం, అలా జరగాల్సి ఉంది, జరిగిపోయింది అన్నది ప్రభావతి. అప్పుడు విక్రమసేనుడు మణిమంజరి వంక తిరిగి, ఈ అమ్మాయి ఎవరు, మన కోడలా అని అడిగాడు. అవును ప్రభు, చిన్న కోడలు. పెద్ద కోడలు విద్యావతి, అవంతి ప్రభు కుమార్తె, అవంతి నగరంలో ఉంది, పిలిపించాలి అన్నాడు. అవంతి రాజకుమార్తె? అవంతి రాజు నాకు పరమమిత్రుడు, ఇప్పుడు వియంకుడు కూడా అయ్యాడా? చాలా సంతోషం, పెద్ద కోడలను వెంటనే పిలిపిద్దాం అంటూ మంత్రి వంక చూశాడు. మంత్రి వెంటనే పరివారాన్ని పల్లకీని అవంతి నగరం పంపించాడు. విద్యావతి సంతోషంగా అత్తారింటికి వచ్చింది. విక్రమసేనుడు ప్రభావతి కొడుకు కోడలను చూసి ఎంతో సంతోషించాడు. విక్రమసేనుడు వీరసేనుడికి పట్టాభిషేకం చేసి రాజ్యం అతనికి అప్పగించి తను ప్రభావతితో నిశ్చింతగా ఉండసాగాడు. వీరసేనుడు ఒక మందిరాన్ని నిర్మింపచేసి తనకు ఇంత సహాయం చేసిన కీలుగుర్రాన్ని అందులో భద్రపరిచాడు. మరో పూజా మందిరాన్ని కట్టించి దేవి ఇచ్చిన దివ్య ఖడ్గాన్ని అందులో ఉంచి నిత్యం పూజించసాగాడు. తర్వాత అచ్చు కీలుగుర్రాన్ని పోల్నే ప్రతిమను తయారు చేయించి కోట గుమ్మం ముందు ప్రజల దర్శనార్థం ప్రతిష్ఠింపజేశాడు. జనమంతా అశ్వప్రతిమను చూస్తూ ఆ కథలే చెప్పుకుంటూ ఆనందించసాగారు. ఇప్పటికే ఆ కీలుగుర్రం ప్రతిమ కోట గుమ్మం ముందు అలాగే చెక్కు చెదరకుండా ఉంది. ఊళ్ళోకి వెళ్ళి రావయ్యా అంటే నువ్వు ఊరు బయట వెళ్ళి ఆ రాకాశీపురం చూసి వచ్చావు. ఊళ్ళోనికి వెళ్ళి ఉంటే ఆ కోట గుమ్మం ముందు కీలుగుర్రం ప్రతిమను చూసి ఉండేవాడివి అన్నాడు మణిసిద్ధుడు. ఇప్పుడు మాత్రం ఏమైంది? ఇప్పుడే పరిగెత్తుకెళ్ళి ఆ కీలుగుర్రం చూసి వస్తాను అన్నాడు గోపయ్య. అలాగే చూసిరా, కానీ వచ్చేటప్పుడు పాలు పెరుగు తీసుకురావడం మర్చిపోకు అన్నాడు. ఉండవయ్యా స్వామి, నీ పాలు పెరుగు దొంగల దోల, నీకెప్పుడు తిండి గొడవే. ముందు